అనుభవాన్ని మాధుర్యంగా మార్చండి తండ్రి. వెలువడుతున్న మీ మాటను మా అంతరంగములో నీరు కట్టి ఫలింపును దయచేయండి. వాక్యము వెలువడుతున్న సమయంలో ప్రభువా, వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటిని బంధించమని మీ దాసునికి నూరంతల అభిషేకం అనుగ్రహించి నడినెత్తి నుంచి అరికాల వరకు మీరు తాకమని కోరుకుంటూ, ఇదిగో ప్రభా, మా పితరుల మీద ఉన్నటువంటి అభిషేకము నిశ్చయముగా మా దాసుడి మీద ఈ రాత్రికాల సమయంలో ఉండునుగాక. అట్టి ప్రత్యక్షత కలిగినటువంటి మాటల ద్వారా మా మనోనేత్రాలు వెలిగించబడునుగాక. దాసుని మీ చేతుల్లో ప్రతిష్ఠ చేసుకుంటూ మీ సెలవు చాటును మరుగుపరుచుకున్నామని, ఆత్మ సత్యాలను బయలుపరచమని అయ్యా, ఇదిగో తండ్రి, సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకుని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం చూద్దాం. చేతులెత్తి అందరం హల్లెలూయా గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని సేవకులు మండబాబాయ్ గారు మన మధ్యలో వచ్చి ఉన్నారు. మరి దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. శ్రద్ధ కలిగి సమయాన్ని చూడదు, ఇంకా తక్కువ దినాల్లో ఉన్నాం. మరి అంత దూరం నుంచి దేవుని సేవకులు ప్రయాసతో మన దగ్గరకు వచ్చారు కాబట్టి మరి వారి నడిపింపులో మనం ఉండడానికి పరిశుద్ధాత్మని సహాయంతో మరి ఎంత సమయమైన దేవుని నడిపింపును బట్టి ప్రభు సన్నిధానంలో మనందరం లోబడి ఆయన మాటలు విందాం. మరి చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ సమయాన్ని వారికి ఇద్దాం. థ్యాంక్ యూ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? గట్టిగా చెప్పరే ప్రైజ్ ది లార్డ్. మళ్ళా మిమ్మల్ని చూడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో ఏకీభవించడానికి కారణం ఏంటనంటే, మొదట దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తి, రెండు ఈ సంఘం మీద, ఈ సంఘంలో ఉన్న సేవకుడు ఉన్నటువంటి డానియల్ బాబు మీద ఉన్నటువంటి అభిషేకం, ఆ భయం కొలది నేను ఇక్కడ రావడం జరిగింది. అక్కడ తీవ్రమైన వర్షాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం ఎక్కువై ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్డ్ అయిపోయినాయి. ఆల్రెడీ మై ట్రైన్ హ్యాస్ క్యాన్సిల్డ్. సో ఐ వాంట్ టు ట్రైన్ టు హియర్ అండ్ రీచ్ టు ద ఒంగోల్. చీరాల రావడానికి కూడా ట్రైన్స్ లేవు ఈరోజు. కానీ ప్రభు యొక్క కృపను బట్టి నాకు 8:40కి దైవ శాఖలు ఫోన్ చేసినప్పుడు నేను తీర్మానం చేశాను, వాట్ ఎవర్ ఇట్ మే బీ ఐ విల్ బి రీచ్ టు మై చౌడవరం. ఎలాగైనా కానీ నేను ఈరోజు పరిచర్యకు వెళ్ళాలి. మీ ప్రార్థనే, ఈ ఉపవాస దీక్షే నన్ను ఇక్కడ నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. రెండు, ఈ సహవాసంతో దేవుడు నాకు ఇచ్చిన ఐక్యత. ఈ దైవజనుడు మరి మా మామగారు ఆదామయ్య గారు, ఆయన మిగిల్చి ఈ పరిచర్య అంతటిని ఒక మహిమ కలిగిన పరిచర్యగా మార్చడానికి తన బిడ్డలకు దేవుడు అప్పగించిపోయాడు. ఆ బిడ్డలని దేవుడు వాడుకుంటున్నాడు ఈ అంత్య దినాలలో. ఆమేన్. ఈ అంత్య దినాల్లో మన దైవ సేవకుని దేవుడు వాడుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కాబట్టి వాడుకుంటున్న దైవజనుడి మీద ఉన్న అభిషేకం మన మీదకి రావాలంటే మనం కూడా ఖచ్చితంగా ఆ దైవజనునితో కలిసి నడవాలి. వాక్యంలోకి వెళ్దాం రండి. ఈరోజు మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఓ ప్రత్యక్షతతో వెళ్ళబోతున్నాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. 14వ అధ్యాయము 12వ వచనం. దేవుని ఆజ్ఞలను, ఒకసారి మైకి ఇవ్వండి అన్న, ఒకసారి మైకి ఇవ్వండి పాపకు. దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల యొక్క ఓర్పు ఇందులో కనబడును. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా ఈరోజు మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా నీ మెల్లనైన స్వరాన్ని వినడానికి నా అంతరంగంలో భయము కలుగు చేయండి. మీరు మాట్లాడుతుండగా నా వెన్నుముకలో, నా డిఎన్ఏలో, నా రక్తపు కణాలలో, నా ఎముకలలో, నా మూల్గులలో బగబగ మండుచున్న అగ్ని దిగి వచ్చునుగాక. ఈ రాత్రి ఒక ప్రత్యక్షత మాకు దయచేయమని, మీరు మాతో మాట్లాడమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ రాత్రి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో దేవుని ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న, ఇప్పుడు యేసులో ఉన్నటువంటి విశ్వాసమును
గైకొంటూ ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క ఓర్పు ఇందులో కనబడునని రాయబడింది. ఇప్పుడు నేను ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చదివించినప్పుడు మీకు ఒక మాట అక్కడ కనబడుతుంది, పరిశుద్ధుల యొక్క ఓర్పు అని రాయబడింది. ఆ మాటను ఒకటే అండర్లైన్ చేసుకోండి, పరిశుద్ధుల యొక్క ఓర్పు. ఈ మాట ఇలాగ మీరు అండర్లైన్ చేసుకోవాలి. పరిశుద్ధుల యొక్క ఓర్పు ఎక్కడ కనబడుతుంది అని అంటే, ఆయన ఆజ్ఞలను గైకొనడంలో, ఆయనలో ఉన్న విశ్వాసాన్ని అనుకరించడంలో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణలక్షణాలన్నీ ఎవరిలో కనబడతాయంటే పరిశుద్ధులలో కనబడతాయి. ఆమేన్. మీరు ఎక్కడైనా దేవస్థానం, నేను ఎక్కువ అటువైపున దేవస్థానాలు కాబట్టి దేవస్థానాలు ఏమంటారంటే, భక్తులందరూ ఇటువైపు రండి ఇటువైపు రండి అంటుంటారు. ఎటువైపు? కుడివైపున ఎడమవైపున రండి. భక్తులందరూ కూడా ఒకే ఇక్కడ అన్నప్రాసనం చేయబడుతుంది, అన్నప్రసాదనం పెడుతున్నారు, భక్తులందరూ కూడా భక్తులు వెళ్ళరు, జాగ్రత్తగా రండి అని చెప్తుంటారు. అవునా కాదా? కానీ మందిరంలో భక్తులను పిలవరు, జీవము గల దేవుని బిడ్డలను భక్తులను పిలవరు. అర్థమైందా? మనలను పరిశుద్ధులు అని పిలుస్తారు. కొట్టండి చప్పట్లు గట్టిగా. మనల్ని ఏమని పిలుస్తారు? పరిశుద్ధులు అని పిలుస్తారు. భక్తులు వేరు, పరిశుద్ధులు వేరు. మనం ఇప్పుడు ఏ జాబితాలో చెందిన వారము? వీఆర్ ద హోలీ పీపుల్. పరిశుద్ధత, మనము ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధతలో ఉన్నవారు. ఇప్పుడు పరిశుద్ధుల యొక్క ఓర్పు ఇందులో కనబడుతుందట. ఎందులో కనపడుతుందనంటే, ఇప్పుడు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చదివే లోపల మీరు ఏమనుకుంటారంటే, ఇప్పుడు మణిబాబన్న గారు ఖచ్చితంగా రెండవ రాకడ గురించో, లేకుంటే 666 ముద్ర గురించో, లేకుంటే దేవుని యొక్క ఆ యొక్క ప్రకటన గ్రంథంలో మర్మం గురించో చెప్తాడు. ఇంతే కదా అనుకుంటున్నాను మీరు. కాదు. నాతో దేవుడు మాట్లాడిన ఒక్క మాట. ఎలా మాట్లాడాడంటే, నేను వేగంగా వస్తూ ఉంటే ఉన్నట్టుగుండి మా మధ్యలోకి ఒక స్వరం నాతో మాట్లాడింది. ఏమనంటే, ఒక దైవజనుడికి ఉండాల్సినంత ఓర్పు లేనప్పుడు, ఒక దైవజనుడికి ఉండాల్సినటువంటి ఓర్పు లేనప్పుడు అతడు సంఘానికి ఏం బోధిస్తాడు? కాబట్టి దైవజనుల్లో ఓర్పు ఉండాలి అని దేవుడు నాతో మాట్లాడాడు. ఆమేన్. దేవుడు నాతో మాట్లాడగానే ఐ హియర్ ద వాయిస్ ఆఫ్ ద గాడ్ అండ్ ఎస్పెషలీ ద వాయిస్ విల్ బి టచ్ మై హార్ట్. దేవుని యొక్క స్వరము దాన్ని తాకుతుందనే విషయం నేను గుర్తించాను. ఆమేన్. ఇప్పుడు ఈ సమయంలో నువ్వు ఏం చేయాలంటే, పరిశుద్ధుల యొక్క ఓర్పు ఎందులో కనబడుతుందంటే నీ విశ్వాస్యతలో కనబడుతుంది, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలను గైకొనడంలో కనబడుతుంది. మొదట మీరు నోట్ చేసుకోవాలి, పరిశుద్ధుల ఓర్పు. ఈ పరిశుద్ధుల ఓర్పు, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు పరిశుద్ధురాలివి, మనం పరిశుద్ధులం. పరిశుద్ధులమైన మనము ఎంత ఓర్పుగా ఉండాలంటే అంత ఓర్పుగా ఉండాలి. ఈరోజు నేను ప్రవచనాత్మకంగా చెప్తున్నాను, నిశ్చయంగా మనమున్న మందిరంలోకి తిరిగి మరలా వెళ్ళబోతున్నాం. కొట్టండి చప్పట్లు గట్టిగా. వీ విల్ బి ఎంటర్ ఇంటు ద అవర్ ఎస్టేట్ ఆఫ్ ద చర్చ్. దేవుడు మనకిచ్చినటువంటి ఆ స్వాస్థ్యమైన భూమిలోకి తిరిగి మరలా మనం వెళ్ళబోతున్నాం. ఆమెను చెప్పండి గట్టిగా. మీరు నిశ్చయంగా చూస్తారు ఈ ప్రవచనాన్ని. You will be see the prophecy what I am speaking through my mouth. We will be see unto the end touch to the excellent of the touch of the experienced. మీరు దేవుని యొక్క ఔన్నత్యపు కృపను, అంతకంటే దేవుని యొక్క తాకుదలను లేదా ఆయన స్పర్శను నిశ్చయంగా మనం ఆ మందిరంలోకి వెళ్ళినప్పుడు మీరు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు పరిశుద్ధుల ఓర్పు ఎక్కడ కనబడుతుందంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలను గైకొనడంలో కనబడుతుంది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్టు ఈ యుగాంతము లేదా ఈ యొక్క రాకడ అంతంలో మనం ఉన్నాం. సరిగ్గా 4 రోజుల కిందట ఉత్తరాఖండ్లో ఓ భయంకరమైన జలప్రళయం వచ్చి అలాగ బురదంతా ఆ గ్రామాలనంతా కప్పేసి ఎక్కడికక్కడ చచ్చిపోయారు ప్రజలు. దాని అర్థం ఏంటి? దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఆమేన్. నిన్నటి రోజున భయంకరమైనటువంటి ఆ యొక్క గలిలయ సముద్రం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు నడిచిన గలిలయ సముద్రం. దానికి మరొక పేరు తిబేరియా సముద్రం, మరొక పేరు గెన్నెసరెతు సముద్రం. గలిలయ సముద్రం అన్నా, తిబేరియా సముద్రం అన్నా, గెన్నెసరెతు సముద్రం అన్నా ఒకటే. ఇప్పుడు గలిలయ సముద్రం ఏమైపోయిందంటే అంతా కూడా అలాగ ఒక్కసారిగా భయంకరమైనటువంటి ఎర్రని రక్తంలాగా మారిపోయింది. ఎంత ఎర్రగా మారిపోయిందంటే అంత ఎర్రగా మారిపోయింది. ఇప్పుడు ఆ నీళ్లు చూసిన వాళ్ళంతా భయపడిపోతున్నారు. దేవుని రాకడ సమీపించింది. ఐగుప్తు దేశంలో ఏ రీతికైతే నైలు నది ఏ రీతికైతే రక్తపాతంగా మారిపోయిందో,
దేవుని యొక్క ఉగ్రతలలో ఒక భాగంగా, అదే రీతిగా ఈ గలిలయ సముద్రం అంతా కూడా రక్తంగా మారిపోయింది. కాబట్టి దేవుని రాకడ సమీపించింది, బైబిల్లో చెప్తున్న ప్రతి వాక్యము నెరవేర్చబడుతూ ఉందని ఈ యొక్క ఛానల్ అన్నీ కూడా ఘోషెత్తి మాట్లాడాయి. దాని అర్థం ఏంటి? ఓర్పు, పరిశుద్ధుల యొక్క ఓర్పు ఈ రాకడ యుగాంతంలో కనబడుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు నిన్ను బాగా ఎవడైనా తిడుతున్నాడు, నిన్నెవడైనా బాగా తిడుతున్నాడు, నిన్నెవరైనా బాగా కసురుకుంటున్నారు, నిన్నెవరైనా బాగా అసహించుకుంటున్నారు. ఇప్పుడు అసహించుకునే వాడి దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ, ఐ ఫర్గివ్ అని చెప్తావా నువ్వు? చెప్పవు. ఎందుకు చెప్పవనంటే వాడు తిట్టిన ప్రతి మాటలు నీ హృదయంలో జ్ఞాపకం ఉంటుంది, వాడు తిట్టిన ప్రతి మాటలు నీలో జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు దేవుని ఆజ్ఞను గైకుంటున్న నీవు, దేవుని విశ్వాసపు నడకలు నడుస్తున్న నీవు, దేవుని యొక్క విశ్వాసపు పరిమాణపు కొలతలేకి లేదా ఆయన కొలబద్దలేకి వెళ్తున్న నీవు, నీ ఓర్పు కనబడకపోతే క్రీస్తు నీలో కనబడడు. వితౌట్ యువర్ పేషెన్స్ ద పీపుల్ షల్ నాట్ సీ ఇన్ టు యువర్ లైఫ్ యాజ్ ఎ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువుని ఎక్కడ చూస్తారంటే నీ ఓర్పులోనే యేసును చూస్తారు. ఒప్పుకోలు గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టిగా. ఇప్పుడు మన ఓర్పులో యేసుక్రీస్తు ప్రభువు కనపడతాడు. ఇప్పుడు మొదట ఏం చెప్పాను నేను? పరిశుద్ధుల యొక్క ఓర్పు. అందరూ చెప్పాలి గట్టిగా, పరిశుద్ధుల యొక్క ఓర్పు. ఇప్పుడు మన సంఘం చాలాసార్లు బాధపడుతున్నాం, ఒక అంశం కోసం ప్రార్థన చేస్తున్నాం. నేను చెప్తున్నాను, తిరిగి మరలా మనం వాగ్దాన భూమిలోకి వెళ్తాం. ఆమేన్. ఎక్కడైతే రోడ్డు మీద ఒకప్పుడు మనం మీటింగ్లు పెట్టి మన మందిరంలో గొప్పగా మనం ప్రార్థన ఉత్సవాలు జరిగించాము, ఎక్కడైతే సభలు జరిగించామో అక్కడే తిరిగి మరలా మనం అడుగు పెట్టబోతున్నాం. ఆమేన్. మూయబడిన ప్రతి తలుపులు తెరవబడతాయి, వాగ్దానాలు నెరవేర్చబడబోతున్నాయి, ప్రతి ద్వారాలు దేవుడు మన కోసం తెరవబోతున్నాడు. ఇప్పుడు దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యాన్ని తిరిగి మరలా మనము ప్రవేశించి పట్టుకోబోతున్నాము. ఇప్పుడు ఓర్పు అన్నది నీలో కనబడడానికి దేవుడు చాలాసార్లు మన జీవితాల్లో కొన్ని అనుమతిస్తుంటాడు. ఒక మంచి దైవజనుడు, యోహాను లాంటి దైవజనుడు ఏం చేశాడంటే, ఒక సప్త స్వరాలు కలిగినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ వాళ్ళ ఇంటి ముందు కట్టాడు. వాటి మీద స, రి, గ, మ, ప, ద, ని, సా లేదు. అందుకే నేను చెప్పలా, అర్థమైందా? సా లేదు. అందరూ కూడా సా అని అర్థమైందా? సా లేదు. ఎందుకు సా లేదని అంటే అదంతే, సా లేదు. కీబోర్డ్ తెలిసిన మాకు తెలుసు ఆ విషయం. సా ఉందా? సా ఉందా? లేడు, మనం మాయమైపోయాడు. సో ఇప్పుడు సా లేదు. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఈ సరిగమ పదనిస అనేటువంటి దాన్ని అన్నిటిని ఆయన అక్కడ కట్టాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు రాశాడు. పేరు రాసినప్పుడు ఊర్లోని జనాలంతా అడిగారట, ఏంటండి యోహాను గారు, మీ ఇంటి ముందు సా అనే ఒక వీణను కట్టారు, గా అనేటువంటి ఒక ఫ్లూట్ కట్టారు, పా అనేటువంటి ఒక అద్భుతమైన పరికరాలు కట్టారు, ఇవన్నీ ఎప్పుడు పలుకుతాయి బాబు అని అంటే, నాకేం తెలుసండి, ఒకానొక రోజు ఇవన్నీ పలుకుతాయి అని అన్నాడు. హల్లెలూయా. చాలామంది ఆ ఇంటి వైపే చూస్తున్నారు కానీ ఒక్కసారి కూడా సప్తస్వరాలు ఏవీ పలకలేదు. ఆ నాదాలన్నీ అలాగనే ఉన్నాయి, వేలాడుతూనే ఉన్నాయి. ఎక్కడెక్కడ పరికరాలు ఉన్నాయి కానీ వాటిలోంచి ఎటువంటి వినసొంపైనటువంటి శబ్దనాదాలు ఏవి కూడా రావట్లేదు. ఒక రోజున ఓ భయంకరమైన తుఫాను గాలి ఒకటి వచ్చింది. భయంకరమైన తుఫాను గాలి రాగానే ఆ తుఫాను యొక్క గాలి కెరటాలన్నీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ టెంట్లలాగా ఇళ్ళు లేసిపోతున్నాయని భయపడిపోయి ఇళ్లల్లో కూర్చొని ఉంటే, ఈ యోహాను గారి ఇంటి దగ్గర నుంచి మాత్రం ఈ యొక్క సంగీతంలో నుంచి ధ్వని అంతా గాలి లోపలికి ప్రసరించి ఒక్కొక్కటి ఒక్కొక్క ఇనసొంపుగా ప్లే అవడం ప్రారంభించబడింది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు ప్రజలందరూ ఆ వస్తున్న ఈదురుగాలులు, ఆ భయంకరమైన తుఫానుని మరిచిపోయి వీళ్ళ ఇంటి దగ్గర వచ్చినటువంటి శ్రవణాందమైనటువంటి సంగీతాన్ని చూచి ఆనందిస్తున్నారు. అందరూ అంటున్నారు, ఆహా, ఇంతకాలం నిర్జీవమైనటువంటి ఆ యొక్క నాదస్వరాలన్నీ, ఇప్పటిదాకా నిరుపయోగమైన పరికరాలన్నీ ఇంత చక్కగా ఈ తుఫాన్లలో పలుకుతున్నాయనంటే, అప్పుడు ఆ దైవజనుడు మైక్ తీసుకుని ఒక మాట చెప్పాడట, అవునయ్యా, మన జీవితాలు కూడా ఎప్పుడూ ఖాళీగానే ఉంటాయి, ఎప్పుడు నిశ్చలంగానే ఉంటాయి, ఎప్పుడు నిర్జీవంగానే ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు తుఫాన్ లాంటి శ్రమల గుండా ప్రయాణం చేస్తావో, ఎప్పుడైతే నువ్వు అగ్ని వంటి శ్రమల గుండా ప్రయాణం చేస్తావో, ఎప్పుడు భయంకరమైనటువంటి అల్లకొల్లాల మధ్య నీ యొక్క యాత్రా జీవితం ప్రారంభించబడుతుందో, అప్పుడు నీలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఇనసొంపు కలిగినటువంటి సునాద గీతాలు పుట్టిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా వేసేకి. ఇప్పుడు యేసయ్య నీ నా జీవితంలో సునాద గీతాలు పుట్టిస్తున్నాడు. ఇప్పుడు ఈ ఓర్పు, ఈ పరిశుద్ధుల ఓర్పులో నుంచి నువ్వు ఒక సునాద గీతంగా యేసయ్య కొరకు మారబోతున్నావు. ఆమేన్. నువ్వు ఒక నిర్జీవమైన పరికరాన్ని కాదు. పక్కన వాళ్ళకి చెప్పండి, నేను ఒక నిర్జీవమైన పరికరాన్ని కాదు,
கைகொட்டு சொல்லுங்கమ్మా, கைகொட்டு தமிழ் தெரியுமா? ఏనమ్మా నీకు తమిళ్ தெரியுமா? కైగొట్టు సొల్లుంగ్, కైగొట్టు సొల్లుంగ్ అంటే చెయ్యి ఇచ్చి పక్కన వాళ్ళకి చెప్పండి. ఈ రోజు నుండి నిర్జీవమైన నేను నా శ్రమల ద్వారా, నా ఓర్పు ద్వారా మంచి సునాద సంగీతాన్ని నా సంఘానికి అందించబోతున్నా, నా గ్రామానికి అందించబోతున్నా, నా ఇంటికి అందించబోతున్నా. ఆమేన్. ఇప్పుడు ఓర్పు కనబడిందా లేదా ఇక్కడ? ఇందుకి దేవుడిని ఏలాడగట్టింది. దేవుడిని ఎందుకు ఏలాడగట్టాడంటే నేను చావు కొట్టడానికి కాదు, ఒంటరి చేయడానికి కాదు, నిర్జీవంగా ఉండడానికి కాదు. నిన్ను శ్రమల గుండా అనేకులు చూసినప్పుడు ఆ ఊరిలో ఉండే వాళ్ళందరూ ఈ గాలిని మర్చిపోయారు, ఈ తుఫాన్ని మర్చిపోయారు, ఈదురు గాలిని మర్చిపోయారు. వాటన్నిటిలోంచి వస్తున్నటువంటి ఈ శబ్దాల్లోంచి వస్తున్న సునాదాన్ని చూసి వాళ్ళ ఇంటి వైపు తదేకంగా చూసి ఆశ్చర్యపోతున్నారు. బిడ్డా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఇదే నీ జీవితంలో చేయబోతున్నాడు. ఓర్పు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పటిదాకా దేనికైతే నువ్వు ప్రార్థన చేసి ఓర్పు పట్టావో, ఇప్పటిదాకా దేని కొరకైతే నువ్వు ఎదురు చూసావో, అది నీ జీవితంలో గొప్ప సునాద సంగీతాన్ని దేవుడు తీసుకొని రాబోతున్నాడు. నీ జీవితం మీరోంచి ఖాళీ కాదు, నీ జీవితం ఒక ఖాళీ పేపర్ కాదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ ఖాళీ పేజీల మీద తన స్వహస్తాలతో రాయిబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. తన స్వహస్తాలతో దేవుడు రాయిబోతున్నాడు. రెండో విషయం చెప్తున్నాను నేను. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం రెండో విషయం చెప్తున్నాను. 10వ అధ్యాయం 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపోకూడదు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. రెండో విషయం ఏంటనంటే ఓర్పట ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుందట. ఓర్పు బాగా గమనించండి. ఓర్పు అందరు నా పక్కన వాళ్ళు చెప్పండి. ఓర్పు నా జీవితంలో గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేయబోతున్నది. ఆమేన్. ఎంతకాలం ఓర్చుకునేది మని బాబన్న? ఎంతకాలం ఓర్చుకోమంటావు? నేను ఒక విషయం కొరకు ప్రార్థన చేస్తున్నా, అడుగుతూనే ఉన్నాను, దేవుడు నాకు ఇవ్వడం లేదు. ఎదురు చూస్తూనే ఉన్నాను, దేవుడు నా జీవితంలో కార్యం చేయట్లేదు. నేను బోజాడుతున్నాను, దేవుడు నా జీవితంలో ఆలస్యం చేస్తాడు అనుకుంటున్నావు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఏలేవాడు నీ మీద కోప్పడితే నీ ఉద్యోగం అంటే తొలగిపోవద్దు. అసలు ఏలేవాడెవడు, ఉద్యోగం ఏంటి, ఎందుకు తొలగించకూడదు? ఇప్పుడు నిన్ను ఏలువాడు ఎవడంటే నేను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడని రాయబడింది. ఇప్పుడు నువ్వు సృష్టించిన వాడు నీకు భర్త అయినాడంటే నిన్ను సృష్టించిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, ఆయన నీకు యజమానుడై ఉన్నాడు. ఆ యజమానుడు నీకు నాకు నమ్మి ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఆ ఉద్యోగం ఏంటంటే దేవుని పని. ఆమేన్. అర్థమవుతుందని చెప్పేది. మనకేమిచ్చాడు దేవుడు? దేవుని పని ఇచ్చాడు. దేవుని యొక్క మాటను ఇతరులకు చెప్పే భాగ్యం ఇచ్చాడు. దేవుని యొక్క మాటను ఇతరులకు తెలియచేసే భాగ్యం ఇచ్చాడు. కొంతమంది పాటల ద్వారా దేవుణ్ణి స్తుతిస్తారు, కొంతమంది వాక్యం ద్వారా దేవుణ్ణి మహింపరుస్తారు, కొంతమంది కరపత్రాలు ఇవ్వడం ద్వారా దేవుణ్ణి మహింపరుస్తారు, మరికొంతమంది ఇళ్లల్లో ఖాళీ కూర్చో కూడా దేవుణ్ణి మహింపరుస్తుంటారు. నీలాంటోళ్ళు. వీళ్ళని బట్టి దేవుడు సంతోషించడు. ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తాడట? ఏలేవాడు నీకు ఏ ఉద్యోగం అయితే ఇచ్చాడో ఆ ఉద్యోగములు నువ్వు దేవుడు నీ మీద కోప్పడినప్పుడు నీ ఉద్యోగం నుండి తొలగిపోకూడదు. అర్థమవుతుంది నేను చెప్తుంది. నీకు దేవుడు ఒక ఆధిక్యతనిచ్చాడు, వరాన్ని ఇచ్చాడు, కృపావరాలను ఇచ్చాడు, అభిషేకాన్ని ఇచ్చాడు. ఆయన కోపం నీ మీద పనిచేస్తుంది. కోపం నీ మీద పనిచేస్తుంది కాదని దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వు వదిలిపెట్టి వెళ్ళకూడదు. దేవుడు ఆలస్యం చేశాడని నీ జీవితంలో నువ్వు దేవుని మీద సనగకూడదు. నీ ఆలస్యంలో కూడా దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. మీకు ఒక మాట చెప్పునా, నేను ప్రతిరోజు మొర్దెకై అక్కడ అటెండర్గా పనిచేస్తుంటే ప్రతిరోజు ఆ యొక్క గుర్రం మీద వెళ్తేవాడు. ఎవరు ఆ వ్యక్తి? హామా. అనుకున్నటువంటి కోపం ఏంటంటే అందరూ నాకు నమస్కరిస్తారు, కానీ ఒక్క మొర్దెకై మాత్రమే నాకు నమస్కరించుడు. కాబట్టి ఈ మొర్దెకైని చంపాలి అనుకున్నాడు. మొర్దెకైని చంపాలనుకున్నాడు. ఇప్పుడు మొర్దెకైకి ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుడు ఉద్యోగం ఇచ్చినటువంటి మొర్దెకై దేవుని కోపానికి గురయ్యారు. ఎందుకంటే ఒక రాజాజ్ఞ వచ్చింది, అందరిని చంపేయాలి, ఎవరు బ్రతకూడదు అనుకున్నారు. ఈ సమయంలో ఉన్నట్టుగుండి మొర్దెకై దేవుని వైపు చూచాడు, ఓర్పు పట్టాడు. కోటలోకి వెళ్ళాడు, కుమార్తె అయినటువంటి ఎస్తేరుకి చెప్పాడు. హదస్సా. ఎస్తేరుకి మరొక పేరు ఏం పేరు? అంతేనా? హదస్సేనా? అవునా కాదా చెప్పండి.
నేను తెలియక చెప్పేసా. హదస్సనా అడిగా ఊరికట్ట. హదస్స. ఇంకొక బైబిల్ ఏమని రాబడిందంటే హర్ నేమ్ ఈజ్ ఎ స్టార్. హర్ నేమ్ ఈజ్ ఎ స్టార్. ఆమె పేరు రెండోది నక్షత్రం. నక్షత్రం. హదస్స అంటే అర్థం ఏంటంటే నక్షత్రం. తెలుగు తర్జుమాలో ఎస్తేరు అన్నారు. ఇప్పుడు ఎస్తేరు, ఈ హదస్స అనబడి ఎస్తేరు అక్కడ వెళ్ళి దేవుని చేత అనుగ్రహించబడిన ఆ ఉద్యోగాన్ని అలాగ నమ్మకంగా కొలువులో చేస్తూ ఉంది. ఒక్కసారిగా దేవుని కోపం యూదులందరి మీదకి వచ్చింది. అందరినీ చంపేయమని రాజాజ్ఞ బయలుదేరింది. ఇప్పుడు ఇశ్రాయేలు అనబడిన వారు దేవుని తండ్రిలో ఓర్పుతో కనిపెట్టారా, లేకుంటే కోపగించి అందరి మీద చెరపట్టారా? చెప్పాలి గట్టిగా. ఓర్పు పట్టారు. ఓర్పు బట్టి 3 రోజులు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 3 రోజులు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో, ఏ హామాన్ అయితే 50 మూరల సామాను సిద్ధపరిచాడో అదే సామాను మీద హామాను ఏలాడేటట్టు దేవుడు చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఏ సామాను అయితే హామాను మోసాడో అదే సామాను మీద హామాను మోయడానికి కారణం ఏంటంటే ఓర్పు. నిన్ను ఎవరెవరైతే అన్నారో, నిన్నెవరైతే గొడ్డుబోతురాళ్ళు అన్నారో, ఎవరైతే నీకు సంతతి లేదన్నారో, ఎవరైతే నీకు స్వాస్థ్యమే లేదన్నారో, ఎవరైతే నన్ను తృణీకరించారో, ఎవరైతే నన్ను అసహించుకున్నారో, ఇప్పుడు వారందరి ముందు నువ్వు ఎంత ఓర్పు పడితే ద్రోహ కార్యాలు జరగకుండా ఆశ్చర్యకరాలు జరిగేటట్టు దేవుడిని అభిషేకించి వాడుకోబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండవది, ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. నీ ఓర్పే, నీ ఓర్పు ఈరోజు నీ విశ్వాసం నీ జీవితంలో ఏం చేస్తుందంటే గొప్ప అద్భుతాన్ని చేస్తుంది. పక్కన చెప్పండి, ఈరోజు నా ఓర్పు నా జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేయబోతుంది. అంటే నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు ఓర్పుతో ఉంటావో నీకేం జరుగుతుందో గిఫ్ట్ ఇస్తాడు దేవుడు. ఓర్పు ఉంటే ఏం చేస్తాడు దేవుడు? గిఫ్ట్ ఇస్తాడు. ఉద్యోగం చేసే వాళ్ళకి బోనస్ ఇస్తారు. ఇస్తారా? వాళ్ళు బోనస్ ఇస్తాడు. బోనస్ ఇస్తారా? ఇప్పుడు ఈ దసరాకి ఇస్తారు అందరికి బోనస్లు. నాకు తెలుసురా, దసరాకి ఇస్తారు. ఈ దసరాకి బోనస్ ఎందుకు ఇస్తారని అంటే అర్థమైందా? ఏం ఇస్తారు? అందరికీ బోనస్ ఇస్తే నమ్మకం ఉన్న వాళ్ళందరికీ కొంచెం జీతం పెంచడం, వాళ్ళకి మంచి బట్టలు ఇవ్వడం అన్నీ చేస్తారు. దేవుని విషయంలో కూడా ఎవరైతే ఈ ఓర్పుతో ఉంటారో, దేవుని కొరకు ఎవరైతే నమ్మకంగా పరిచర్య చేస్తారో, దేవుడిచ్చిన ఉద్యోగంలో ఎవరైతే నమ్మకం వరకు ఆయన తన ప్రాణములు సైతం లెక్క చేయకుండా దేవునికి తన జీవితాన్ని అప్పగించుకుంటారో వారి జీవితాల్లో దేవుడు ఏమిస్తాడో ఆఫర్ లేదా దేవుడిచ్చేటువంటి ఎక్స్టెన్షన్స్ ఏందో చూపిస్తా. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. గట్టి చదువు బిడ్డ. మైకి ఇవ్వమన్నాను కదా, చెల్లికి ఒక మైకి ఇవ్వన్నా. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. ఆమేన్ చెప్దాం గట్టిగా. మీ ప్రాణములు మీరు ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు. ఇప్పుడు దేవుడు ఇశ్రాయేల్ అందరికీ ప్రాణాలను దక్కించుకున్నట్టు చేశాడా చేయలేదా చెప్పండి? వాళ్ళు ఓర్పు ఏం చేసిందమ్మా? అందరూ బ్రతకడానికి దేవుడు సహాయం చేశాడు. ఓర్పు ఏం చేస్తుంది? నీ ప్రాణాన్ని దక్కించుకునేటట్టు దేవుడు నీకు కృపనిస్తాడు. వాక్యం ఇది. వాక్యం ఏం చెప్తుంది? 19వ వచనంలో మీరు ఎప్పుడైతే ఓర్పుతో ఉంటారో ఆ ఓర్పు ఏం చేస్తుందంటే మీ ప్రాణములు దక్కించుకునేటట్టు దేవుని వలన మీరు స్థిరపరచబడతారు. దేవుని వలన మీరు దీవించబడతారు. దేవుని వలన మీరు ఆశీర్వదించబడతారు. ఇప్పుడు వాక్యమైన దేవుడు ఏం చెప్తాడు? ఓర్పు ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. మీ ఓర్పు ఏం చేస్తుంది? నీ నుండి ఏ తప్పు చేయలేదు. ఎవరు నీకు తప్పు చేసినా నేను తప్పుడోడుగా తప్పుడు వ్యక్తిగా చేయదు. వాళ్ళ కన్నుల ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. వాళ్ళ కన్నుల ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. వారి కన్నుల ఎదుట దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. వారి కన్నుల ఎదుట దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. ఎటువంటి హెచ్చింపో తెలుసా? ఆయన వలన మీకు హెచ్చింపు కలుగునని రాయబడింది. ఇప్పుడు ఈ హెచ్చింపు ఎలాగుంటుందంటే మీ ప్రాణాలను దక్కించుకోవడం అని అంటే సాక్షాత్తు మీ ప్రాణాలకి జీవమైన క్రీస్తు లేదా ఆశీర్వాదంగా మీకు దొరుకుతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రాణాలు దక్కించుకోవడం అంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం అనేది మీకు దొరుకుతుంది. ఈ ఉపవాస ప్రార్థనలో ఈ రోజున దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఓర్పు చేత, పరిశుద్ధుల యొక్క ఓర్పు. రెండవది, మీ ఓర్పు గొప్ప కార్యాలు చూస్తారు. ఆమేన్. మొదటిది ఏం చెప్పండి నాతో పాటు అందరూ. ఓర్పు ఏం చేస్తుంది? పరిశుద్ధుల ఓర్పు. నాకేముండాలి ఇప్పుడు? ఓర్పు ఉండాలి. రెండవది నాకేముండాలి? నా ఓర్పు గొప్ప కార్యాలు నా జీవితంలో చేస్తుంది. మనం ఇన్ని రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాం. తిరిగి మన మందిరంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఆమేన్. మన వాగ్దాన భూమిలోకి వెళ్ళబోతున్నాం. ఆమేన్.
తిరిగి మళ్ళా దేశంలోకి స్వతంత్రించుకోబోతున్నాం. ఆమెన్. ఏది మన జీవితంలో ముయ్యబడినట్టు కనపడ్డాయో ఆ ముయ్యబడిన తలుపులన్నీ నా దేవుడు ప్రేమామయుడు కనుక సమస్తాన్ని దేవుడు నూతనపరిచి తలుపులు తెరవబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడు తలుపులు తెరవబోతున్నాడు. మూడో విషయం చెప్తున్నాను. మూడో విషయం చాలా ప్రాముఖ్యమైనది. నాతో పాటు చదవండి దయచేసి. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. మీరు బైబిల్ తీయట్లేదు, అట్లా కాదు బిడ్డ. నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. 3 అర్థమైందా? ఓర్పు కలిగిన ప్రార్థన. మూడోది ఏంటండి? ఓర్పు కలిగిన ప్రార్థన. ప్రార్థనలు ఏముండాలి ఇప్పుడు? మూడవదిగా ఓర్పులు ఏముండాలి? మూడో ఓర్పు ఏముండాలి? ప్రార్థనతో కూడిన ఓర్పు, పట్టుదలతో కూడిన ప్రార్థన. ఓర్పు ఎక్కడ కనపడాలంటే పట్టుదలతో కూడిన ప్రార్థన. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి మణిబాబు గారు ఏ పట్టు గొప్పది చెప్పాడు. ఏ పట్టు గొప్పది అని అన్నాడు. ఏ పట్టు గొప్పది అన్నాడు. ఏంద్రాడు పట్టు అంటున్నాడు? ఏమన్నా పట్టు వస్త్రాలు అమ్ముతున్నాడు ఏమని అనుకున్నాడు. పట్టు వస్త్రాలు కాదంట. ఉడుం పట్టు గొప్పదా, కోతి పట్టు గొప్పదా, పిల్లి పట్టు గొప్పదా అన్నాడు. వాడు పిల్లిని పట్టి వాడు వింటాడు. అతను అడిగాడు వచ్చి. ఏమడిగాడు? ఉడుం పట్టు గొప్పదా, కోతి పట్టు గొప్పదా, పిల్లి పట్టు గొప్పదా, ఏదో చెప్పండి చూద్దాం అని అన్నాడు. ఉడుం పట్టు ఎంత గొప్పదంటే రాజులను సైతం, శత్రువుల యొక్క దుర్భేజమైన కోటగోళ్ళ సైతం ఒక్కసారిగా అమాంతంగా ఎక్కించగలదు. ఆమెన్. దానికున్నంత బలం ఎవరికి లేదు, ఉడుముకున్నంత బలం. కానీ ఆ ఉడుముకున్న బలహీనత ఏంటంటే వాళ్ళు ఆ యొక్క శత్రువుల యొక్క ఎరగా విసినటువంటి ఆ కోట వైపు ఎక్కుతూ ఉన్నప్పుడు ఆ పైన ఏదో బల్లో తొండో ఏదైనా కనబడితే ఈ ఉడుము ఒక్కసారిగా పట్టు వదిలి ఆ మాంతగిల్ని కింద చంపారు. అందుకే ఉడుముని నమ్ముకుని ఎవడు పైకి ఎక్కకూడదు. అర్థమైందా? భార్యను నమ్ముకొని అటు ముందుకు వెళ్తే పడిపోతారో అపార్థం చేసుకోకుండా. అర్థమైందా? వెళ్ళకూడదు. ఇప్పుడు ఉడుముని నమ్ముకొని వెళ్ళాడు, ఆఖరికి ఏమైనాడు? పైనుంచి కింద పడి కుడువులాగా అయిపోయాడు. ఇప్పుడు ఉడువుని నమ్మినాడు ఏమైనాడు? కుడువు అయిపోయాడు. కుడువులు తెలియదా? ఏంది బిడ్డ ఇలా? కుడువులు కూడా తెలియదా? మీ వినాయక చవితి టైంలో ఓం వినాయక దాదాపు వీసాలు రాసినప్పుడు దాదాపు 100 కుడువులు దాకా ఉడకబెట్టాడు పెట్టేవాళ్ళు. ఊరు మొత్తం పంచాలి. ఇప్పుడు కుడువులు ఎవరి కోసం అంటే ఉడువులు తిన్నోడికే కుడువులు. అర్థమైందా? కాబట్టి ఇక తినేరు మీరు కానీ పోయి రేపు డైజెషన్ అవ్వదు మళ్ళా. ఇప్పుడు ఏం కావాలంటే మొదటి పట్టు ఏమో ఉడుముది మంచి పట్టు కాదు. రెండోది కోతి పట్టు. అసలు కోతిని బిడ్డలు చూసారా? చూడలేదు, అవి కూడా చూడలేదా? ఇప్పుడు బజార్కి వెళ్ళి చూడండి, మీ వాంటెడ్కి వెళ్ళి చూడండి. ఆ కోతి గారు ఆ బిడ్డని వడిసి పట్టుకునిందంటే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో బిడ్డని వదిలిపెట్టదు. కొంతమంది ఏం చేస్తారంటే బిడ్డల్ని కోతుల్లాగా పట్టుకుంటారు. చర్చికి వచ్చినా పట్టుకుంటారు, బయట వచ్చి పట్టుకుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు వదిలిపెడితే ఏమంటారు? తీరా ఆ కోతికి ఏదన్నా కొబ్బరి చిప్పి చూడండి, ఆ మాతకి బిడ్డను పడేసి ఆ మాత కొబ్బరి చిప్పి ఎత్తుకొని తింటా పోతూ ఉంటుంది. కోతి పట్టు కూడా గొప్పది కాదు. హల్లెలూయా. పిల్లి పట్టు మూడోది. పిల్లి పట్టు ఎటువంటిదంటే అది ఒక ఇంట్లో బిడ్డల కంటే ఆ ఇంట్లోనే బిడ్డల్ని పెంచదు. ఎందుకంటే అక్కడికి దానికి జనరేషన్ ఎక్కువ ఉండాలా, తర్వాత అట్మాస్ఫియర్ ఎక్కువ ఉండాలా, దానికి లొకేషన్ కూడా మారాలా. చూడండి, పిల్లులు ఒక దగ్గర ఉండవు. ఇక్కడ డెలివరీ అయితే పక్కింటికి షిఫ్ట్ చేస్తుంది. ఈ 4 బిడ్డల్ని షిఫ్ట్ చేయాలంటే అది కేవలం నోటితో పట్టుకొని దాని వాడైన పళ్ళన్నీ ఆ బిడ్డలకు దిగకుండా మెల్లగా వాటిని జౌరు పట్టుకొని ఆ మాంత్రికులకు వదిలిపెడుతుంది. ఇప్పుడు గొప్ప పట్టు ఎవరిదండి? చెప్పాలి గట్టిగా. పిల్లికి పట్టు ఉందంటున్నావు, నీ ప్రార్థనకు పట్టులేదు కాబట్టి ఓర్పు కనపట్టలేదు రా బిడ్డ. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చా నేను. ఇప్పుడు నీకు కావాలంటే నీ ప్రార్థనలో పట్టుదల కావాలి. నీ ప్రార్థనలు ఎప్పుడైతే పట్టుదల అవుతుందో ఈ పట్టుదలగిన ప్రార్థన నిరీక్షణ గొప్ప కార్యాలు చేసినట్టు దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఆమేన్. ఇప్పుడు ప్రార్థనలు ఏం కావాలంటే పట్టుదలతో కూడిన ప్రార్థన కావాలి. పట్టుదలతో కూడిన ప్రార్థన ఎప్పుడైతే నీ జీవితంలోకి వస్తుందో దేవుడు నీకు ఇచ్చేదాకా నువ్వు కదలవు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వేం కోరుకుంటున్నావు ఈరోజు? ఏం కోరుకుంటున్నావు? నీ మనసులో ఏదో కోరుకుంటావు, అవి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఈరోజు. అందుకే ప్రార్థన నిరీక్షణ గలవారై సంతోషిస్తూ మీ శ్రమల్లో మీ కష్టంలో ఓర్పుతో కూడినటువంటి ప్రార్థన, మీకు పట్టుదలతో కూడిన ప్రార్థన అవసరము. ఇప్పుడు ఓర్పులు ఏం కనపడాలంటే ప్రార్థన పట్టుదల కనబడాలి. పట్టుదలతో కనపడినటువంటి ఓర్పు ఎప్పుడైతే నీ అంతరంగంలో కనబడుతుందో దేవుని ఎదురు నుంచి జవాబు వస్తుంది. ఒకసారి పరలోకానికి వెళ్తేనంట ఒక భక్తుడు DJ దినకరం గారు వెళ్తే
డీజే దినకరన్ గారు పరలోకంకి వెళ్ళగానే పరలోకం అంతా సునాద గీతాలతో దేవదూతలందరూ సంతోషిస్తున్నారు. బ్రదర్ నమ్మను ఒకసారి నా కోసం, అందరూ సంతోషిస్తున్నారు. ఈ లోపల పరలోకమంతా ఒక్కసారిగా సువాసనమయంగా మారిపోయిందట. ఏంటి పరలోకమంతా సువాసనమయంగా మారిపోయింది? ఇప్పటిదాకా పాటలు పాడుతున్న దేవదూతలందరూ ఒక్కసారిగా ఆ యొక్క సువాసన వైపు అందరూ చూస్తే ఆ సువాసన ఎక్కడి నుంచో రాలేదు. ఈ కింద భూలోకంలో ఒక విధవరాలు కన్నీటితో ప్రార్థన చేస్తుంది. పట్టువదలని ఆ ప్రార్థనలో ఉన్న కన్నీళ్ల చేత పరలోకమంతా సువాసన వెదజల్లుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. పరలోకమంతా సువాసన వెదజల్లుతుంది. ఇప్పుడు నీ పట్టుదలతో కూడిన ప్రార్థనలో ఎప్పుడైతే కన్నీళ్ళు ఉంటాయో ఆ కన్నీళ్లు పరలోకములో సువాసనని కలుగు చేస్తాయి. ఈఎం బౌన్స్ అనే గొప్ప దైవజనుడు ఏం చేస్తాడనంటే ఒక ప్రార్థన చేస్తాడంట. ప్రభువా, ఈరోజు నేను ప్రార్థించడం కూర్చొని ఉన్నాను, నీవైనా వచ్చి నన్ను కదిలించాలి. పరిశుద్ధాత్మడా, నీవైనా వచ్చి నన్ను కదిలించాలి, లేదా నా ప్రార్థన ద్వారా నేను వచ్చి నిన్నైనా కదిలిస్తాను అంటాడు. ఆమేన్. నువ్వైనా వచ్చి నన్ను ఇప్పుడు కదిలించాలి, లేదా నా ప్రార్థన ద్వారా నేను పట్టుదలతో నీ సింహాసనాన్ని తాకుతాను. ఈరోజు పట్టుదలతో కూడిన ప్రార్థన ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో అప్పుడు నీ జీవితాల్లో కార్యాలు వెంబడి కార్యాలు చేస్తాడు. ఎన్ని కార్యాలు చేస్తాడు? ఆ విధవరాలు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, అన్యాయస్తుడు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి న్యాయం తీర్చమనింది. తీర్చాడా? తీర్చలేదు. ఉదయం రమ్మన్నాడు, ఉదయం వచ్చింది. సాయంత్రం రమ్మన్నాడు, సాయంత్రం వచ్చింది. రాత్రి రమ్మన్నాడు, రాత్రి వచ్చింది. ఆమె విసుగు లేకుండా పదే అన్యాయస్తుడైనటువంటి ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఒక్క మాట అండింది. ఏమన్నాడంటే, ఇన్నిసార్లు ఈమె వస్తుంది, ఈమెకు న్యాయము తీర్చాలని తనలో తాను అనుకున్నాడు. ఆమేన్. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి అన్నిసార్లు పట్టు వదలక ఆమె వెళ్ళినప్పుడు న్యాయం తీర్చాలనుకున్నాడే. నా యేసయ్య కూడా ఈరోజు నువ్వు దేని కొరకైతే అన్వేషిస్తున్నావో, దేని కొరకైతే నిరీక్షించావో, దేన్నైతే అడుగుతున్నావో అది ఈరోజు నీ ప్రార్థనలో ఉన్నటువంటి ఓర్పును బట్టి ఆ ఓర్పు ద్వారా పట్టుదలగలిగిన ప్రార్థన ద్వారా ఇస్తున్న జవాబు దేవుడు నీ చేతిలో ఉంచునుగాక. దేవుడు మీ ప్రార్థనలకు జవాబిచ్చునుగాక. ఇప్పుడు పట్టుదలతో కూడిన ఓర్పుతో ఎవరైతే ఉంటారో వారికి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. నీ ప్రార్థనలు అడుగుతున్నావు. నేను చెప్తున్న దేవుడికి నిశ్చయంగా ఈరోజు ఇచ్చునుగాక. ఆమేన్. చెప్పండి. అది తాకి చూడగలిగిన ఆశీర్వాదాన్ని మీరు చెప్పట్లే. తెలుగు తెలియదు మా వాళ్ళకి. తమిళ్ తెలియమా? నాదప్పుడు తమిళ్ చెప్పండి. ఇంగ్లీష్కి అబ్బో తమిళ్ బాగొచ్చలకే. తాకి చూడగలిగిన ఆశీర్వాదంలోకి వెళ్ళాలి ప్రభువా అని ప్రార్థన చేయండి. మీరు ఇప్పటిదాకా నేను ప్రార్థన చేశా, ఇప్పటిదాకా నేను అడిగాను, అది కాదు ప్రభువా, నేను ఒక తాకి చూడగలిగిన ఆశీర్వాదంలోకి వెళ్ళాలి. మా మందిరంలో లైవ్లో పోతుంది. మా మందిరంలో మురళి అని ఒక సహోదరుడు ఉన్నాడు. అతను ఒక నిరుపేద, ఒక కూరగాయలు బడ్డీ కొట్టు పెట్టుకొని ఉన్నాడు. వాళ్ళిద్దరు భార్య భర్తలు, దాదాపు 16 ఏళ్ళు అయింది వాళ్ళ పిల్లలే. ఒక రోజున వాళ్ళు ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు. వెంటనే వాళ్ళకి వెళ్ళి వెళ్తా ఒక క్రీడలు ఉయ్యాలు కొనుక్కొని వెళ్ళండి అని చెప్పి, ఒక ఉయ్యాలు కొనుక్కొని వెళ్ళమని చెప్పి, ఉయ్యాలతో పాటు బట్టలు కొనుక్కొని వెళ్ళమని అంటే అతను ఏం చేశాడంటే ఒక మగపిల్లవాడి డ్రెస్సు కొనుక్కున్నాడు, ఒక ఆడపిల్లవాడి డ్రెస్ కొనుక్కున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. 2 కొనుక్కొని వచ్చి ఆ రోజు నేను సాయంత్రం వాళ్ళ ఇంటికి కూటానికి వెళ్తే ఆవిడ తెచ్చి నా చేతికిచ్చి పాస్టర్ గారు మీరు వాక్యంలో చెప్పారు కదా, ప్రభువారు వింటున్నారు, మీరు వాక్యం చెప్పారుగా, ఏమని? పట్టుదలతో కూడిన ప్రార్థన ఎవరైతే చేస్తారో, ఓర్పు కలిగిన ప్రార్థన ఎవరైతే చేస్తారో వారి జీవితంలో అద్భుతాలు దేవుడు చేస్తానని చెప్పాగా. కాబట్టి నేను ఒక మగపిల్లవాడి డ్రెస్సు, ఆడపిల్ల డ్రెస్ కొనుక్కున్నా. ఉయ్యాలు ఒకటే కొనుక్కున్నా. నాకు ప్రార్థన చేయన్నాడు. సరే మీకు ఎన్ని ఏళ్ళు అయింది పిల్లలు అని చెప్పి అంటే వాళ్ళు అన్నారు 16 ఏళ్ళు అయింది, మాకు పిల్లలు లేరు. డాక్టర్లు రకరకాలుగా చెప్పారు, ఎవరెవరు ఎన్నెన్నో చెప్పారని చెప్పారు, కానీ ఈరోజు వాక్యాన్ని మేము నమ్ముతున్నాం అన్నారు. నేను చెప్పాను, నిశ్చయంగా మీదటికి యేసుక్రీస్తు నామములో మీ ఒడిలో ఒక తాకి చూడగలిగిన ఆశీర్వాదాలు మీకుండునుగాక. తాకి చూడగలిగిన ఆశీర్వాదాలు ఉండునుగాక. పోయిన ఆదివారం వాళ్ళు 2 బిడ్డలు తీసుకొచ్చి ఈ పక్క ఒకరిని బిడ్డను పెట్టారు, నాకు ఈ పక్క ఒకరిని బిడ్డ పెట్టారు. ఈ పక్క మగపిల్లవాడు, ఈ పక్క ఆడపిల్లవాడు. ఒకేసారిగా ట్విన్స్ పుట్టారు వాళ్ళు. కొట్టు చప్పట్లు గట్టిగా.
ఆయన ఒకే ఒక సాక్ష్యం చెప్పాడు, నేను ఒక్కటే ఒకటి నమ్మాను, ఇంతకాలం నేను ప్రార్థన చేశాను, కానీ పట్టు వదిలిన ప్రార్థనకు అర్థమైందంటే ఒక తాకి చూడగలిగిన ఆశీర్వాదంలోకి వెళ్ళాలి ప్రభువా అని ప్రార్థిస్తున్నాను ప్రభువా, మాకు ఇచ్చిన బిడ్డల్ని బట్టి నీకు వందనాలని చెప్పడం ప్రారంభించాను. ఇప్పుడు నాకు వచ్చి అంటాడు, అన్న అమ్మాయి వింటున్నది, అబ్బాయి వినడంలే, అబ్బాయి వింటున్నాడు, అమ్మాయి వినడంలే, దయచేసి ప్రార్థన చేయండి అన్నాడు. నేను అన్నాను, ఆ రోజు ఒక డ్రెస్ కొనుక్కుంటే ఏ బాధ ఉంటుంది కదరా, ఒకేసారిగా నీకు 1 by 1 ఒకేసారిగా అది ఫ్రీ బస్ వస్తే అందరూ ఎక్కేస్తారే, అట్లా ఒకేసారిగా ఎక్కేయాలనుకున్నావు నువ్వు. ఒకసారిగా ఇద్దరు దిగారు, నీ టైం బాగుంది. ఒకవేళ ఆ కర్నూలులాగా ఒక అమ్మాయికి 6 మంది బిడ్డలు పుట్టుంటే ఏం చేస్తా? అర్థమైందా? నువ్వు పట్టుదలతో కూడిన ప్రార్థన ఈరోజు నువ్వు అడిగిన వాటన్నిటినీ తాకి చూసేటట్టు దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, అద్భుతాలు చేయబోతున్నాడు. ఇప్పుడు రోమన్స్ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా ఆ ఓర్పు ఏం చేస్తుందంటే పట్టుదల కలిగిన ప్రార్థనను నీకు ఇవ్వబోతున్నది. ఆమె చెప్పండి గట్టిగా. 2 చూసాం మనం, 3 నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఇది చౌడవరం. ఎవరు నాయన నువ్వా? ఏ తల్లిగిన బిడ్డ? ఆనంద పౌలిస్తున్నాడు ఆయన, ఆనంద పౌలింపులో ఉన్నాడు. మర్చిపోయారురా, శేషవాహనం పైన ఆయన పౌలించి ఈ పటలీపుత్రం మీద పడుకున్నాడు బిడ్డ. అమ్మతో కూడా కూర్చొని ఆయన. ఇప్పుడు బాగా గమనించండి, ఇప్పుడు మొదటిదేమో ఏంటి? పరిశుద్ధుల యొక్క ఓర్పు. రెండవది ఏంటి? గొప్ప అద్భుత కార్యాలు చేసే ఓర్పు. మూడవది ఏంటి? ఓర్పు కలిగిన పట్టుదలతో కూడిన ఓర్పుతో కూడిన ప్రార్థన. ఓకే, ఓర్పుతో కూడిన ప్రార్థన. 4 చూద్దామా రండి ఒకసారి. నా బైబిల్ ఏం చెప్పి చూద్దాం. రోమీయుల పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా చదువమ్మ. ఓర్పు వలన లేఖనము వలన ఆదరణను మనకు నిరీక్షణ కలుగునట్లుకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఆమేన్. ఈ 15వ అధ్యాయం 4వ వచనం చదువుతుంటే మీకేం అర్థం కావట్లే. ఇప్పుడు నేను మెల్లగా చెప్తా, మీ కళ్ళు అలాగా ఆ వాక్యం వైపు కేంద్రీకరించాం. ఆ వాక్యం ఏం రాయబడిందంటే 4వ వచనంలో, ఏలయనగా ఓర్పు వలన లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. ఓర్పు ఏం చేస్తుందంటే లేఖనాల ద్వారా ఆదరణ కలుగు చేస్తుంది. ఇప్పుడు ఈ లేఖనములు ఎవరంటే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఆ లేఖనములు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవన్నాడు. ఆమేన్. ఆ లేఖనమందు నిత్య జీవము కలదని మీరు ఒకసారి పరిశోధించి చూడండి. మీరు లేఖనాలను ఎప్పుడైతే పరిశోధించి చూస్తారో ఆ లేఖనములు నా గురించి చెప్తాయి. ఆ వ్రాయబడిన లేఖనములో ఉన్న మాటలన్నీ నావి. నన్ను పంపినవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు ఆ లేఖనంలో ఉన్న ఆదరణ ఎవరికి ఇవ్వబడుతుందంటే ఓర్పుతో ఉన్నవారికి వాక్యములో నుండి ఆదరణ వస్తుంది. ఓర్పు ఎక్కడి నుంచి వస్తుందండి? వాక్యములో నుండి ఆదరణ వస్తుంది. వాక్యం ద్వారా ఏమొస్తుంది బిడ్డ? ఆదరణ వస్తుంది. ఒక ఆమెకి భయంకరమైన కోపం. మీరు ఎవరుంటే నన్ను దయతో క్షమించండి. ఆమెకి ఎంత కోపం అంటే ఒకరోజు భర్తకి వేడి నీళ్ళు తోడింది. కంటే కూతుర్ని కనాలని సీరియల్ వచ్చేది అప్పట్లో. తెలుసా వచ్చి అదంటే ఒప్పుకోవచ్చు కదా. ఇలా ఎవరేమంటారు మిమ్మల్ని? కంటే కూతుర్నే కనాలి, మాంగళ్య బలం, ఇవన్నీ సీరియల్ వచ్చేటి. ఆ వచ్చేటప్పుడు ఏం చేసిందంటే ఈయన లారీ డ్రైవర్ ఏయ్ నీళ్ళు తోడు అని అన్నాడు. అనగానే తోడాను బా అనింది. వెంటనే ఈడు భార్య మీద నమ్మకంతో వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానానికి వెళ్ళాడు. బాబోయ్ ఓయమ్మో ఓయక్కో అరస్తా పరిగెత్తాడు టవల్ చుట్టుకొని. ఏందిరని చూస్తే ఆ మహాతల్లి వేడి నీళ్ళు పెట్టింది, కానీ పక్కన తోడుకోవడానికి మంచినీళ్ళు పెట్టలేదు. భార్య మీద నమ్మకంతో వాడు వేడి నీళ్ళు పైన పోసుకున్నాడు. ఒళ్ళు గాలిపోయింది. పరిగెత్తుకుంటే వాడు రోడ్డు మీదకి వచ్చి అల్లాడుతూ ఉన్నాడు. వాడిని 108లో వేసుకొని నేను హాస్పిటల్కి వెళ్తే నాకు ఫోన్ చేశారు, అయ్యా పలానా బ్రదర్కి ఒళ్ళు గాలిపోయింది, ప్రార్థన చేద్దురు రా అని. నేను అనుకున్నాను కృష్ణాల పోసుకు కాల్చాడని అడిగాను. లేదు అన్నారు. అడగాలిగా, కృష్ణాల పోసుకొని కాల్ చేశారంటే ఈ మధ్య ఆడవాళ్ళు చంపేస్తున్నారు మగవాళ్ళని. అవునా కదా? మా చెల్లి ఎంత కరెక్ట్గా చెప్తుందో అబ్జర్వ్డ్ ఫైండ్ అవుట్ అయిపోయారు. అందరూ 778 మంది మగవాళ్ళు చచ్చిపోయారండి. ఇప్పుడు 778 మంది. అర్థమైందా? సమోసాలు అడిగాడట ఒకడు. ఏంటంటే సమోసాలు అడిగాడు. సమోసాలు చేయి తిద్దామన్నాడు. పాత కక్షలు మనసులో పెట్టుకునింది. సమోసాలు పురుగుల ముందు కలిపింది. ఆ మాతకు తిన్నాడు, పట్టలు లేసాడు.
సరే ఏదో ప్రియమైన భార్య కదా సెల్ఫీ తీసుకుందామని, అమ్మాయి రా అమ్మాయి నీతో పాటు సెల్ఫీ తీసుకుందామని చెప్తే సెల్ఫీ తీసుకుంటా ఉంటాడు. అమాంతంగా మన నీళ్ళలో దోవేసింది. వాడు అంటే ఊపిరాడు కూడా పడిపోయాడు. నేను చెప్పే సీరియస్ మాటలు చెప్తున్నాను నేను, అర్థమైందా? అందుకే ఎప్పుడు మగవాళ్ళు ఎప్పుడంటే ఆడవాళ్ళు జోలికి పోకూడదు. అన్నం వండారా తినండి స్తోత్రం చెప్పండి, అర్థమైందా? వాళ్ళు ఏదైనా చెప్తే సరే అబ్బా సరే సరే అనండి. ఈ సరే సరే అని ఎవరైతే కడదాకు ఉపయోగిస్తారో వాళ్ళకి ఏ హాని తగలదు. ఆమెను చెప్పండి గట్టిగా. ఎవరైతే నేను చెప్పింది తినాలంటారో వీడు ఫోటో గోడ మీదకి వెళ్తుంది, లేకపోతే ఊరవతలు ఫ్లెక్సీలో కడతారు, లేకపోతే గోడకి వేలాడతాడు, 10 మంది ఇంటి ముందు గుమ్ము కొడతారు, ధర్మాసుపత్రిలో చేరతాడు. ఇవన్నీ సూచనలు. నాకు ఫోన్ రాగానే అన్నాను వాడు క్రిస్టల్ బస్ కాల్చాడనంటే లేదండి ఒళ్ళు కాలిపోయాడండి. సరే వెంటనే నేను బైక్ తీసుకొని హాస్పిటల్కి పోయి ధర్మాసుపత్రిలో అరిటాకులన్నీ కప్పేస్తున్నారు. అరిటాకులంతా కప్పేస్తున్నారు. చాలా తీవ్రంగా కాలిపోయాడు. వెంటనే నేను వెళ్ళి ఏం బ్రదర్ ఎలా జరిగిందన్న ఉష్ అన్నాడు. ఇంకేం చెప్పలే నాకు. ఉష్ అన్నాడు. అరే ఎట్ట కాలినావు, ఏమైంది నాకు చెప్పు అని అంటే ఉష్. పోనీ నోటితో కాకుండా పోతే ఏదైనా చెప్పరా నాయన అంటే ఉష్. సరే ఆదివారం చర్చికి వస్తావు. ఒకప్పుడు చర్చికి రారా అంటే వీడు నాకు టైం లేదు, నాకు ఓటీలు ఉన్నాయి డ్యూటీలు ఉన్నాయని వెళ్ళాడు. ఎప్పుడైతే ఒళ్ళు కాలిపోయిందో ఆదివారం చర్చికి వస్తారన్నాడు. హల్లెలూయా. కొంతమంది కాలేదాకా బుద్ధులు మారవు, అర్థమైందా? బాధల వల్ల బోధల వల్ల అర్థమవుతాయి కొంతమందికి. బోధ ఎప్పుడు అర్థమవుతుందంటే బాధల వల్ల బోధ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ లేఖనాల వల్ల ఆదరణ కలగాలంటే ఇప్పుడు నీ క్రీస్తు అర్థం అవ్వాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఓర్పు ఏం చేస్తుందనంటే ద్రోహ కార్యాలు జరగకుండా అద్భుతాలు చేస్తుంది. ఒళ్ళు కాలిపోయిన ఈ వ్యక్తి బాగా చేసుకున్న తర్వాత ఎట్టయినా అన్నయ్య ఇంక దాన్ని బతక నేను చంపేస్తానన్నాడు. నేను అన్నాను అరే అసలే సగం కాలిపోయి ఉండవు నువ్వు, ఇంక జీవితం ఏం కొనసాగుతారా, ఇంకుండేది కొద్ది కాలమే నువ్వు, ఎందుకంటే ఒళ్ళంతా కాలిపోయింది. డాక్టర్లని ఎక్కువ అరవద్దన్నారు, లారీకి పోవద్దన్నారు, క్లీనర్ కూడా పనికిరావు నువ్వు, ఎందుకంటే నువ్వు లారీ కూడా ఎక్కలేని పరిస్థితి ఉన్నావు. ఆ బిడ్డ జోలికి పోవద్దురా అన్న. నీకు తెలియదన్నా నా ఒళ్ళు కాలిపోవడానికి కారణం అదే అన్న. చెప్తే కొంతమంది వినరండి. వీడు చాలా కోపంగా ఒకరోజు ఆ అమ్మాయి కోసం మాట వేసుకుని కూర్చోడాడంట చెరువు కట్ట దగ్గర. యథార్థం జరిగిన సంఘటన ఇది. చెరువు కట్ట దగ్గర మాట వేసుకుని కూర్చొని ఉన్నాడు. వెంటనే ఆ అమ్మాయి ఆ రోజు పొలం పల్లికి వెళ్ళి వస్తూ ఉండదు. అమాంతంకి వెళ్ళి వీడు జుట్టు గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకోగానే ఆమెన్నది స్తోత్రమేసయ్యా స్తోత్రమేసయ్యా స్తోత్రమేసయ్య అనగానే వీడు అమాంతం వదిలేశాడు. ఏమంటే వీడికి ఏసయ్య అంటే భయం వీడికి. హల్లెలూయా. అరే నా భార్య ఎప్పుడు దేవుడిని నమ్ముకుంటుందనంటే ఆ అమ్మాయిని అందంట ఎప్పుడైతే నీకు ఒళ్ళు కాలిపోయిందో అప్పుడు నేను బాగుపడాలని చర్చికి పోవడం ప్రార్థించాను, దేవుడు నిన్ను బతికించి తీసుకొచ్చాడు, ఎంతకంటే ఆనందం లేదని చెప్పింది. ఆ భార్య చెప్పిన మాటలని ఇప్పుడు ఆదరించబడ్డాడు. వాక్యం ఏం చేసింది? ఆమెకి రక్షణ దయచేసింది. ఆ ఆదరణ వీడికి ఏం చేసింది? మేలు చేసింది. ఇప్పుడు వాక్యము వలన ఓర్పు వలన లేఖనాల వల్ల ఆదరణ కలుగుతుందా కలగదా? చెప్పాలి గట్టిగా. బాగా కోపంగా ఉన్న వ్యక్తి చట్టాపటాలు వేసుకొని భుజం మీద చేతులు వేసుకొని ఇద్దరు నడుచుకుంటూ ఆ అమ్మాయి తల మీద ఉన్న గడ్డి మోపుని వీడిని నెత్తిని పెట్టుకొని కొడవలు బొడ్లో దోపుకొని వస్తున్నాడు. ఏమరా వీరయ్య నీ భార్యను కొడదామని పోయావు, ఏమైందంటే స్తోత్రం అన్నాడు. ఇప్పుడు లేఖనాల వల్ల ఆదరణ కలుగుతుందా కలగదా? చెప్పండి గట్టిగా. కలుగుతుంది. ఇప్పుడు ఈరోజు ఈ వాక్యం అంటున్న నీవు నీ జీవితంలో ఒక ఆదరణ వస్తుంది. అది మనుషులు వచ్చే ఆదరణ కాదు. అందుకే ఒకని తల్లివాన్ని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. దేవుడు మిమ్మల్ని ఆదరించడానికి ఇక్కడ తీసుకొచ్చాడు. ఇప్పుడు మందిరంలో ఏమున్నదంటే ఆదరణ ఉన్నది, మందిరంలో ఏమున్నదంటే ఆశీర్వాదం ఉంది, మందిరంలో ఏముందంటే నీకు సమృద్ధి ఉంది. ఈ సమృద్ధిని ఆశీర్వాదాన్ని ఈ యొక్క ఆదరణ అంతా నీకు ఇవ్వాలని దేవుడు ఆయన లేఖనాల గుండా నీతో మాట్లాడుతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఈరోజు దేవుడు మనకు ఓర్పు ఏం చేస్తుంది? ఆదరణ కలుగు. చెప్పాలి నాతో పాటు. ఏం చేస్తుంది? ఓర్పు వలన ఏం కలుగుతుంది? ఓర్పు వలన ఎప్పుడైతే అతను ఓపిక పట్టాడో భార్య రక్షించబడింది. ఆమె ఎప్పుడైతే ఓర్పు కలిగి భర్త జుట్టు పట్టుకున్న క్షమించేసిందో భర్త రక్షించబడ్డాడు. ఇప్పుడు కుటుంబం అంతా మారారా లేదా? అందరూ రక్షించబడ్డారు. దీనికి కారణం ఏంటంటే యేసయ్యని ప్రేమిస్తున్నాడు.
ఈ రాత్రి దేవుని జీవితంలో ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఆ అద్భుతం ఏంటంటే లేఖనముల వలన అనగా ఆ ఓర్పు వలన నీకు ఆదరణ కలుగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఒప్పుకుందాలు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి దేవుని జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యం చేయబోతున్నాడు బిడ్డ. ఎన్ని విషయాలు చూసాం మనం, ఎన్ని విషయాలు చూసాం. మొదటిది ఏం చెప్దాం? పరిశుద్ధుల ఓర్పు. గట్టిగా పరిశుద్ధుల, ఇంకోసారి. రెండవది గొప్ప కార్యాలు, ద్రోహ కార్యాలు వద్దులే, గొప్ప ఓర్పు ఏం చేస్తుందండి? గొప్ప కార్యాలు చేస్తుంది. మూడవది ఓర్పు ప్రార్థనను కలుగు చేస్తుంది, పట్టుదలతో కూడిన ప్రార్థనని కలుగు చేస్తుంది. నాలుగవది ఓర్పు ఆదరణ, లేఖనాల వల్ల ఏం చేస్తుంది? ఆదరణ కలుగు. ఈరోజు ఆదరణ ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలము దేవుని మాటల వల్ల. దేవుని మాటను ఎంతగా నువ్వు లోబడతావో, దేవుని మాటకి ఎంత విధేయత చూపిస్తావో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఇప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే ఆదరణ కలుగు చేస్తుంది. వాక్యం నీకేం చేస్తుంది? ఆదరణ. రాలేదా తమ్ముడు? కొలసీలు రాసిన పత్రిక, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. 1వ అధ్యాయం 11వ వచనం. అందుచేత కాదమ్మా, యేసుకు తగినట్టుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగునట్లు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టి స్తోత్రం చెప్పండి. ఎందుకు అనంటే ఇప్పుడు యేసుకు తగినట్టుగా నడుచుకుంటారు. ఎవరికి? ఓర్పు దీర్ఘశాంతాన్ని కలుగు చేస్తుంది. ఐదోది ఏంటమ్మా? ఓర్పు దీర్ఘశాంతాన్ని కలుగు చేస్తుంది. ఈ దీర్ఘశాంతం అంటే దీని మాటకు అర్థం ఏంటంటే దీర్ఘశాంతం. దీర్ఘానికి ఏముంది అక్కడ? దీర్ఘానికి ఏముంది? దీర్ఘమే ఉంది. దీర్ఘానికి ఏముంది? గుడి దీర్ఘం, అంతేనా? తెలుగు నాకు రాదులే అంతగా, అది ఓల్డ్ ఇంగ్లీష్. గుడి దీర్ఘం. కొమ్ముకి దీర్ఘం ఆడినాడు నాయన, తెలుగు మర్చిపోయారు దొంగలు. అర్థమైందా? ఏదంటే దాని ఏడమే. ఇప్పుడు ఇక్కడ వాక్యం చదివితే ఆయనకు తగినట్టుగానే మాట దగ్గర యేసుకు తగినట్టుగా నడుచుకోవాలని ఆనందముతో పూర్ణమైనటువంటి ఓర్పును దీర్ఘశాంతమును కనపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎంత దానిలో దేవుడు ఎందుకు నేను రక్షించుకున్నాడు? దేవుడు ఎందుకు నేను ఒక సాక్షిగా ఉంచాడు? దేవుడు ఎందుకు అంజుల మధ్యలో ఇంకా నిన్ను బతికించాడని అంటే నీ యొక్క దీర్ఘశాంతము అనేకులు కనపరచడానికి, నువ్వు క్రీస్తుకు తగినట్టుగా నడుచుకోవడానికే నీకు దేవుడు ఓర్పును పుట్టించాడు. ఆమేన్. ఓర్పును పుట్టించాడు. నీ భర్త బాగా తిడుతున్నాడు, అర్థమైందా? నీ ఇంకా పెళ్లి కాలేదురా, నువ్వు నవ్వుకుంటున్నాడు. నీ భార్య నిన్ను బాగా తిడతా ఉంది అనుకో, వాడికి ఎంత నవ్వు. ఏం ఫలవరా పెళ్లి చేసుకునే? బాగుపడినాడు ఒకళ్ళు లేడు, అర్థమైందా? వాడు పెళ్ళి అనగానే వెత్తరాడు. ఉందిరా, ఉంది నీకు ఇంకా ఉంది, ముందుంది. ఇప్పుడేముంది? అప్పటికి ఒకవేళ నేను ఉంటే, అర్థమైందా? దేవుని అక్కడ ఆలస్యం అయితే నీ పెళ్ళైన 6 నెలల తర్వాత చూడాలి నీ కథ. ఇప్పుడన్నా నువ్వు ఆ సన్నగున్నావు, అదేవిధంగా ఆ మొల మీద ఫ్యాట్ అని నిలబడుతున్నది, నీకు అది కూడా నిలబడదు. రేపు ఊరవతల దిష్టి బొమ్మలాగా అయిపోతావు, ఎళ్ళకి కడతారే అట్ట అయిపోతాడు. వాడు పెళ్లి చేయొద్దండి, సేవకు పంపించండి వాడిని. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఓర్పు అంటే దీర్ఘశాంతాన్ని కలుగు చేస్తుందట. ఓర్పు దీర్ఘశాంతాన్ని కలుగు. ఆ ఒక్క మాట చెప్పడానికి ఉన్నా. దీర్ఘశాంతం అంటే ఒక ఆమెకు భయంకరమైన కోపం అంట. ఎంత కోపం అంటే అంత కోపం. చిన్న మాటకి కోపం, అర్థమైందా? ఏదైనా చెప్దామంటే కోపం, అన్నిటి కోపం. ఈ భర్త చాలా శాంతపరుడట, చాలా శాంతపరుడు. ఇద్దరు కలిసి ఒకరోజు బజార్కి వెళ్ళారు. బజార్కి వెళ్తే
ఆమె అన్నదంట, ఏమండి నేను రంగులు రాట్నం ఎక్కాలి అని చెప్పిందట. అసలుకి ఇంకేం దీనికి చెప్పాలి గట్టిగా, కోపం. ఇతను ఏం చేశాడంటే, వద్దు నీ కళ్ళు తిరుగుతాయి, రక్తం చూసి నా కళ్ళు తిరుగుతాయి, చీకట్లో చూస్తే కళ్ళు తిరుగుతాయి, నా మీద కోపం ఉన్నప్పుడు కళ్ళు తిరుగుతాయి, వద్దే అన్నాడు. ఏమన్నాడు? వద్దా. వింటుందండి? నువ్వు ఎట్టినవు అట్టు కూడా ఆమె వెళ్ళా ఆ రోజు. గట్టిగా నవ్వచ్చుగా. నువ్వు నవ్వుకు నేను భయపడ్డాను. ఇప్పుడు ఆ రంగులు రావటం దగ్గరికి పోయి, ఏమండి నేను రంగులు రావటం ఎక్కాలనింది. ఆయన అన్నాడు, వద్దే నీ కళ్ళు తిరుగుతాయి, పడిపోతావు, మీ అమ్మ నన్ను చేతిలో చేసి పెట్టి చచ్చిపోయింది, మా పిల్లల్ని బాగా చూసుకోని చెప్పింది, నిన్ను చూసుకోవడానికి సగం నేను బతుకున్నాను, కాబట్టి నువ్వు ఎక్కద్దు అన్నాడు. నాకు నువ్వు చెప్తావు, నువ్వు నాకేం భయం లేదు, ఎక్కించు అని చెప్పింది. అది దాదాపు 20 తొట్లు కలిగినటువంటి రంగులు రావటం, అంటే దాదాపు 2 అంతస్తులు ఎత్తు ఉంటుంది. అది 2 అంతస్తులు ఎత్తు. వద్దు అన్నా కూడా ఈ అమ్మాయి వినకుండా అమాంతంగా రంగులు రావటం మీద కూర్చుందండి. తొట్టి తిరగడం ప్రారంభించింది. వీడు అనుకున్నాడు, ఉంటే కలుసుకుంటాలే అని అన్నాడు. ఏమన్నాడు? పాపం ఈ పిల్లకి అర్థం కాల. కొంతమందికి చెప్తే మొదటి మాట అర్థం కాదు. ఉంటే కలుసుకుంటాలే అన్నాడు. దాని అర్థం ఏంటంటే అసలు నువ్వు రావని అర్థం. ఆమె నేను కొంతమంది కురేష్కి ఏం చెప్పారంటే, నువ్వు రావద్దులే అల్లుడు, అక్కడే ఉండన్నా. అంతేనా? నువ్వు రావద్దులే అంత దూరం అని. దాని అర్థం ఏమని? అమ్మో తిడుతున్నాడు లోపల, కాబట్టి ఏ విధంగా చేతనా నేను వెళ్ళిపోవాలి. ఇప్పుడు వీడు ఏం చెప్పకనే ఇండికేషన్ ఏమిచ్చాడు? ఏమన్నాడు? మళ్ళీ చెప్పండి. ఉంటే కలుసుకుందాంలే అని అన్నాడు. ఆమెకి అప్పుడే ఉయ్యాలతో ఎక్కగా నాకు అనుమానం ఎక్కువ. ఉంటే కలుసుకుందాం అంటే ఆ పిల్ల ఈ జాతరకు వచ్చిందేమో. ఏ పిల్ల? ఈ పిల్ల ఉన్న మనసులో ఉన్న పిల్ల జాతరకు వచ్చిందేమో. ఇప్పుడు నేను తొట్టెక్కి పైకి వెళ్ళగానే వీడు అమాంతం వదిలిపెట్టి వెళ్ళిపోతాడని ఆ తొట్టులోనే కూర్చొని చూస్తుంది. తొట్టి తిరుగుతుంది, 2వ తిరుగుతుంది, 3వ తిరుగుతుంది. పిల్ల పైన లేదు. ఏమిటంటే ఆ తొట్టు లోపల బోర్లు పడుకొని, అయ్యా నిన్నెప్పుడు నేను ఏమనయ్యా, నన్ను ఆపేయ్యా, ఈ తొట్టిని ఆపయ్యా, నేను ఇంక వింటానయ్యా అంటుంది. వాడు అంటున్నాడు కింద చేరి, అయ్యా దాన్ని ఇంకొంచెం గట్టికి తిప్పయ్యా అంటున్నాడు. మొత్తానికి కింద దిగంగానే నడిపించడానికి 2 మనుషులు పట్టుకొని సోడా తెచ్చి చేతికి గానే, బతుకున్నావా పోయావా అని అంటే, ఉండు చెప్తా. ఇప్పుడు ఓర్పు దీర్ఘశాంతం ఇద్దరికి లేకపోవడం వల్ల గతంలో జరిగింది ఈమె గుర్తుపెట్టుకునింది, గతంలో జరిగింది ఇతను గుర్తుపెట్టుకున్నాడు. ఇప్పుడు భార్య భర్తల మధ్య ఏముండాలి? ఓర్పు ఉండాలి. ఇంటికి పోతాను ఏం చెప్పాలి భర్తకి? నీ అంతు చూస్తానని చెప్పాలా? నువ్వు తిరిగి వస్తే కలుసుకుంటావని చెప్పాలా? ఏం చెప్పాలి? ఇంటికి వెళ్తాను ఏం చెప్పాలి? నేను నిన్ను క్షమిస్తున్నా. ఆమెన్ చెప్పాలి. ఏం చెప్పాలి? ఇంటికి పోతానే క్షమిస్తున్నా. ఒకవేళ నీ చేతిలో మంచి ఫ్లవర్ ఉండింది అనుకో, ఆ ఫ్లవర్ తీసుకెళ్ళి ఇచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నాను చూడండి. ఇంకోడు ఉన్నాడు ఆ ఊరిలో, చౌడవరంలో ఉండడు. అర్థమైందా? ఎక్కడుంటాడు? ఇంకా రోడ్డు మీద వెళ్ళి ఆ ఎన్హెచ్ రోడ్లో ఆలోచిస్తుంటాడు, నేను ఇప్పుడు కాటూరు హాస్పిటల్కి పోవాలా, రమేష్ హాస్పిటల్కి పోవాలా. ఎందుకంటే నీకు ప్రేమ ఎక్కువైనా తట్టుకోలేరు, నీకు ప్రేమ తక్కువైనా తట్టుకోలేరు. ఇల్లాలు అటువంటిది. కాబట్టి ఇల్లాలకు చెప్పే మాట ఏంటంటే, మీ యజమాని మీరు రోడ్డు పాలు చేయకుండా, హాస్పిటల్ చుట్టూ తిప్పకుండా, అనారోగ్యాలకు గురి కాకుండా ఉండాలంటే మీ దీర్ఘశాంతమే, మీ ఓర్పే కుటుంబాన్ని కడుతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా. నీ ఓర్పు ఎంతగా నువ్వు చూపిస్తావో అంతగా దేవుని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధుల యొక్క ఓర్పు ఇప్పుడు ఎక్కడ కనపడుతుందంట? దీర్ఘశాంతముతో ఎవరైతే ఉంటారో వారు యేసుకు తగినట్టుగా నడుస్తారు. ఇప్పుడు భార్య భర్తలు మొదట్లేమో వీళ్ళు కలిమికైనా లేమికైనా వ్యాధి ఎందు బాధ ఎందు కష్టమందు సుఖమందు నేను నీతో కలిసి అన్నారు. మీరు చదువుకోవాలి ఆడించి, నేను చెప్పలేను ఇంకా. అర్థమైందా? ఇప్పుడు ఈ అమ్మాయి ఏమైనా ప్రార్థన చేసింది, మైక్ కూడా పట్టుకోదు ఆ రోజు. ఏంటంటే పక్కన మైక్ పట్టుకోవాలా, ఎందుకంటే ఆ చున్నీ జారిపోతుంటుంది, ఆ సవరాలు జారిపోతుంటాయి. అర్థమైందా? ఆ రోజు కరెంట్ కానీ పోతే ఆ ఉన్న రంగు అంతా ఊడిపోతా ఉంటుంది. మైక్ పట్టుకున్నప్పుడు అలా అంటుంది.
అమ్మ చెప్పమ్మా పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే కలిమికైనా లేమికైనా వ్యాధి ఏద్దు బాధ ఏద్దు అంటుంది లాస్ట్లో. అరే వీళ్ళిద్దరు చేసిన ప్రమాణాలు ఏమైపోయాయి? కోపం వచ్చినప్పుడు, తగాదాలు వచ్చినప్పుడు అంటే వీళ్ళు మర్చిపోతున్నారు. వీళ్ళు క్రీస్తు మనసు లేదు. సంఘంలో చాలాసార్లు నీ ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి, నీ ప్రార్థనలకు వ్యతిరేకత రావడానికి, నీ ప్రార్థనలకు దేవుని ఎదురు నుంచి జవాబు కనబడడానికి కారణం ఏంటంటే నీవు దేవుని సన్నిధిలో ఇద్దరు ఒకరినొకరు క్షమించకపోవడమే. ఎంతగా క్షమించాలంటే నీ సగశరీరం ఎక్కడుందంటే ఈరోజు ఒక చర్చికి వచ్చి ఉంటే చర్చిలోనే ఉంది. ఆమెన్. చర్చిని ఇంటికాడ ఉండదు అనుకోండి, ఇంటికాడ సగశరీరం ఉంది. ఇప్పుడు కోరేషు సగశరీరం ఇక్కడే ఉంది, వెంటనే ఏం చెప్పాలి? చెల్లికి సారీ అని చెప్పాలి. ఏం చెప్పాలి? మీరు సీరియస్ చెప్తున్నా, మీరు సారీ అని చెప్పి చూడండి, ఆ భర్త నీకు లారీ సామాన్లు కొనిస్తాడు. ఆమె ఎన్ని కొనిస్తాడు? ఎన్ని కొనిస్తాడు? లారీ సామాన్లు. సారీలు ఏముండదు చెప్పండి అందరూ? సారీలు ఏముండదు? లారీ. ఒకవేళ నువ్వు సారీ చెప్పలేదు అనుకో, అదే లారీలో నిన్ను మోసుకెళ్తారు. ఏదైనా ప్రమాదమే. ఈరోజు నీకేంటంటే దీర్ఘశాంతం కావాలి. చెప్పాలి అందరూ గట్టిగా. ఏం కావాలి? చెప్పాలి గట్టిగా. ఇంటికి పోతాను ఏం చేయాలి? ఏం చెప్పాలి? నిన్ను క్షమించేస్తున్నా అనాలి. ఏమనాలి? స్మైల్ ప్లీజ్ అంటాం కదా సెల్ఫీలో. ఇంటికి పోతాను ఏం చెప్పాలి? జాషువా, నేను నిన్ను క్షమించేస్తున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నా ప్రియురాలా, నా ప్రాణసఖి అని ఎవరంటారండి ఈ రోజుల్లో? నా ప్రాణాలు ఎప్పుడు పోతాయని చేతులు పెట్టుకుంటారు అందరూ. అందుకే పరమగీతం చదువుకుంటారు నాయన అంటే పెళ్ళైన కొత్తలో చదువుతారు పరమగీతం. 6 నెలల తర్వాత చదివే మొదటి మాట ఏంటంటే ప్రసంగం చదువుతాడు, అంతా వ్యర్థం అంతా వ్యర్థం అని. వాడి జీవితంలో చదివేది మొదటి మాట. ఫస్ట్ పెళ్ళైన మొదట చదివే ప్రతి భార్య చేసే మొదట ఏంటంటే ఆ ఊహాలోకంలో విహరిస్తూ ఆహా పరమగీతమే ప్రథమావిధిగా భావిస్తారు. 3 నెలల దాకా ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడు చూసిన కీర్తనలే, ఒకరినొకరు చూసుకుని పాడుతూ నారీ నాలో నీవు నీలో నేను. నేను ఒక పాట రాశా, నాలో నేను నీలో నేనంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమలో పడిపోయింది. ఆ పాట పాడుకుంటా దరిద్రం పట్టింది. యథార్థం చెప్తున్నా నేను. వాడు ఆ పాటే పాడుకుంటున్నాడు, నేను చర్చిలో ఆ పాట పాడుతుంటే ఏంద్ర దేవుని బిడ్డలు పరవశంతో పాడుతున్నట్టే. కాదు, నాలో నీవు నీలో నేను ఒకటై, ఇది వీళ్ళు అందుకోసం పాడుకుంటున్నారు. సరే వీళ్ళిద్దరికి ఇట్ట కాదని చెప్పి నిజంగా పెళ్లి చేశారు. వాళ్ళు పోరు తట్టుకోలేక, కొంతమంది పోరులు తట్టుకోలేక పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత వీడు ఎన్నో మొదటి మాట ఏంటంటే నా కంటికి కనబడితే నేను చంపేస్తాను అంటున్నాడు. ఎవరు? నాలో నీవు నీలో నేను అన్నాడే వీడు చెప్పిన మొదటి మాట, నా కంటికి నువ్వు కనపడితే నేను చంపేస్తా వెళ్ళిపో అన్నాడు. అట్టాడు ప్రేమ అండి. నా యేసయ్యతో నడిస్తే, నా యేసయ్యని చూస్తే, నా యేసయ్య ప్రేమలో పడితే ఇక దీర్ఘశాంతం నువ్వు ధరించుకొని బతుకుతావు. కొట్టు చప్పట్లు గట్టిగా. దీర్ఘశాంతం ధరించుకుంటావు. నీ జీవితంలో ఏది లోటు ఉండదు. ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలని ఆనందంతో కూడిన ఆ పరిపూర్ణమైన ఓర్పు మీకేం చేస్తుందంటే దీర్ఘశాంతాన్ని కలుగు చూస్తుంది. ఈ దీర్ఘశాంతం ఏం చేస్తుందంటే యేసయ్యతో నడిచేటట్టు చేస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. యేసయ్యతో నడిచేది. ఇప్పుడు ఎవరు నడుస్తారు యేసయ్యతో పాటు? ఎవరు నడుస్తారు చెప్పండి. ఎవరు నడుస్తారు? ఓర్పుతో ఉన్నవాళ్ళు, దీర్ఘశాంతం కలిగిన వాళ్ళు మాత్రమే యేసయ్యతో నడుస్తారు. నీ భార్య ఎన్ని చేసినా ఈరోజు క్షమించేయి. ఆల్ ఫర్గివ్, డిలీట్ అని కొట్టండి. ఏం కొట్టండి? డిలీట్ కొట్టిన తర్వాత ఇన్బాక్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోకూడదు. మళ్ళీ కంప్యూటర్ మేము కొంతమంది డిలీట్ కొట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇన్బాక్స్లో చెక్ చేసుకొని రీస్టోర్ కొడతారు మళ్ళీ అన్నీ. ఏనాయనా ఉందా లేదా? ఆప్షన్లు ఉంది. విండోస్ 11లో ఏం చేసిందంటే ఇప్పుడు కొత్త ఆప్షన్లు వచ్చింది. ఆ ఆప్షన్లు వాడేటప్పుడు నేను డిలీట్ చేసినవన్నీ ఇన్బాక్స్లో డిలీట్ బాక్స్లో కూర్చుంటాయి. అక్కడికి వెళ్ళి మళ్ళీ దాన్ని అన్నీ చూసుకొని అన్నీ మళ్ళీ రీస్టోర్ కొట్టుకుంటుంటారు కొంతమంది. ఈరోజు ఏవేవైతే నువ్వు క్షమించావో అవన్నీ మళ్ళీ తిరిగి తవ్వకూడదు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఏం తవ్వకూడదు? చెప్పాలి గట్టిగా. తిరిగి తవ్వకూడదు. ఇంటికి పోతాను నువ్వు, నీ నోట్లో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. నీ నోట్లో ఏముండాలి? దీర్ఘశాంతం ఉండాలి. నీ నోట ఏముండాలి? నేను క్షమించేస్తాను. ఈరోజు నీలో ఏముండాలి? నేను నిన్ను గౌరవిస్తున్నాను. ఈరోజు నీతో కలిసి నేను ప్రార్థన చేస్తాను. ఆయన అమ్మ ఆశ్చర్యపోతాడు. ఏంట్రా ఇంత భార్య, ఇంత భార్య అంట, ఇంత ప్రేమ నా భార్యకి, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ప్రేమ అంటే నువ్వు చెప్పాలి, నేను ఈరోజు నేను ఓర్పుని నేర్చుకున్నా. ఆమె చెప్పండి గట్టిగా. ఏం చెప్పాలి? ఓర్పుని నేర్చుకున్నా. ఇప్పుడు ఓర్పు ఏం చేస్తా అంటే దీర్ఘశాంతాన్ని తీసుకొస్తుంది. ఆ దీర్ఘశాంతం యేసయ్యతో నడిచేటట్టు చేస్తుంది. ఇప్పుడు ఎన్ని చూసాం మనం చెప్పండి? 5. మొదటిది ఏం చెప్పండి? మొదటిది ఏంటంటే బిడ్డ
పరిశుద్ధుల ఓర్పు. రెండవది ఓర్పు గొప్ప కార్యాలు చేసేటట్టు చూస్తుంది. మూడవది పట్టుదలతో కూడిన ఓర్పు, పట్టుదలతో కూడిన ప్రార్థన కలుగు చేస్తుంది. నాలుగోది ఏనైనా ఓర్పు లేఖనముల వలన ఆదరణ కలుగు చేస్తుంది. ఐదోది ఓర్పు ఏం చేస్తుంది? దీర్ఘశాంతం కలుగు చేస్తుంది. దీర్ఘశాంతం. అందరూ చెప్పండి, దీర్ఘశాంతం. ఎంత దీర్ఘం ఉంది అంత దీర్ఘం క్షమించాలి ఇంటికి పోయి. ఆమె అన్నిటి డిలీట్ అయిపోవాలి. ఏమైపోవాలన్నీ జరిగినట్టు మళ్ళీ ఎత్తకూడదు. అర్థమైందా? నిన్ను ఏమేమైతే గతంలో తిట్టాడో అవి ఎప్పుడు నువ్వు కోపం ఎత్తినప్పుడు అనకూడదు. అన్నీ క్షమించి ఉపవాస ప్రార్థనలు ఏమన్నాలంటే నీకేం కావాలంటే దీర్ఘశాంతం కావాలి. ఓర్పు ఉన్న వాళ్ళకి ఏముంటుంది లోపల? దీర్ఘశాంతం. 6వ చూద్దాం, వాక్యంలోకి వెళ్దాం. నాతో పాటు చూడండి దయచేసి అందరూ. హెబీలు రాసిన పత్రిక, హెబీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. 6వ అధ్యాయం 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందాడు. ఆమెను చెప్పండి గట్టిగా. 6వది ఓర్పు వాగ్దాన ఫలాన్ని తీసుకొస్తుంది. 6వది ఏంటండి? ఓర్పు వాగ్దాన ఫలాన్ని తీసుకొస్తుంది. వాగ్దాన ఫలము 3 రకాల ఫలాలు ఉన్నాయి. ఒకటి భూఫలము, రెండోది జిహ్వా ఫలము, మూడోది వాగ్దాన ఫలం. ఇప్పుడు వాగ్దాన ఫలము ఎవరికి కనబడుతుంది? ఈ వాగ్దాన ఫలం ఎవరికి కనబడుతుందంటే ఎవరైతే దేవుని మాటను నమ్మి ఓర్పుతో సహిస్తారో ఆ సహించిన వారికి వాగ్దాన ఫలం కనబడుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవునికి ఒక వాగ్దానం చేశాడు. ఉద్యోగం ఇస్తాను వాగ్దానం చేశాడు, పిల్లల్ని ఇస్తాను వాగ్దానం చేశాడు, ఇల్లు ఇస్తానని వాగ్దానం చేశాడు, అప్పు తొలగిపోతుందని వాగ్దానం చేశాడు. ఇవన్నీ వాగ్దానం చేసినప్పుడు నీ లోపలికి ఏం కావాలంటే సహించే ఓర్పు రావాలి. సహించే ఓర్పు ఎప్పుడైతే నీ జీవితంలో కనబడుతుందో అప్పుడు వాగ్దాన ఫలం అనేది నీ చేతిలో ఉంటుంది. వాగ్దాన ఫలం అబ్రహాము జీవితంలో చూస్తే అబ్రహాములాగా సహించిన వ్యక్తి ఎవ్వరు లేరు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అబ్రహాములాగా సహించిన వ్యక్తి ఎవరు? అంతే, అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి. ఈరోజు నాతో పాటు చెప్పాలి. కొత్త మాట ఏంటంటే అబ్రహాము ఆశీర్వాదంలోకి, కొంచెం గట్టిగా చెప్పరే, అబ్రహాము ఆశీర్వాదంలోకి నేను వెళ్ళబోతున్నాను. అబ్రహాము ఆశీర్వాదంలోకి నేను వెళ్ళబోతున్నాను. ఇప్పుడు అబ్రహాముకున్న ఆశీర్వాదం ఏంటనంటే ఆ ఓర్పుతో సహించాడు. 100 సంవత్సరాలు దేవుడిచ్చిన వాగ్దానం కొరకు సహించాడు. అన్ని విషయాలు తారుమారైపోతున్నా, భార్యకు 90 సంవత్సరాలు వచ్చేసిన, అర్థమైందా? వృద్ధాపంలో వయసు ఉడిగిపోతున్నా, వారి జీవిత నిరీక్షణకు ఆధారం లేకపోతున్నా, ఆమె శరీరం అంతా క్షీణించిపోతున్నా, అబ్రహాము యొక్క శరీరం అంతా క్షీణించిపోతున్నా వాగ్దానాన్ని ఓర్పుతో సహించాడు. ఓర్పుతో వాగ్దానాన్ని చూడాలని నమ్మాడు. ఈరోజు నీ జీవితంలో కావాల్సిందంటే పరిస్థితుల మీద నువ్వు ఆధారపడకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. పరిస్థితుల మీద నువ్వు ఆధారపడకూడదు. నువ్వు పరిస్థితుల మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో అప్పుడు నీకు యేసయ్య కనబడడు. యేసయ్య నీకు కనబడడు. యేసయ్య నీకు ఎప్పుడు కనబడతాడంటే పరిస్థితులన్నీ తారుమారైపోతున్నా క్రీస్తు నీ కొరకు ప్రత్యక్షమయ్యాడనే విషయం నీకు అర్థమైతే నువ్వు మారిపోవు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నువ్వు మారిపోవు. నీ జీవితంలో పరిస్థితులన్నీ తారుమారైపోవచ్చు. మరలా దేవునితో చెప్తున్నాడు, నీ జీవితంలో పరిస్థితులన్నీ తారుమారైపోవచ్చు, కానీ ఆయన నీతో వాగ్దానం చేశాడు. నేను తన సేవకుడిగా చేస్తానన్నాడు, నేను తన సేవకురాలుగా చేస్తానన్నాడు, నిన్ను దేవుడు తన కొరకై వాడుకుంటానన్నాడు, దేవుడు తన కొరకై నేను అభిషేకిస్తానన్నాడు, దేవుడు నీ కొరకై ఒక అద్భుత కార్యం చేసేటట్లుగా నీ కొరకై ఒక విశాలతను కలుగు చేస్తానన్నాడు. ఇప్పుడు వాటన్నిటి సహించడానికి నీకు ఓర్పు కావాలి. విశ్వాసంలో, ప్రార్థనా జీవితంలో ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే ఆ ఓర్పు ఎవరి జీవితంలో అయితే ఉంటుందో అక్కడ సహనం ఉంటుంది. సహనం ఉన్న చోట ఆ వాగ్దానం యొక్క ఫలము వారి చేతిలో ఉంటుంది. కొట్టు చోపట్లు గట్టిగా. ఇప్పుడు వాగ్దాన ఫలం వారి జీవితంలో కనబడడానికి ఏం కావాలి? అబ్రహాముకున్నట్టుగా మనకు ఓర్పు కావాలి. అబ్రహాము జీవితంలో ఎంత ఓర్పు అంటే అంత ఓర్పు. ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళి చదివి చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాము దేవునితో కూడా నిందారహితుడై నడుస్తున్నప్పుడు, నువ్వు నా సన్నిధిలో నిందారహిత నడువుము, నాకును నీకును మధ్య నేను ఒక నిబంధన చేసేదను, నేను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను అన్నాడు. దేవుడు ఏం చెప్పాడు?
అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను. అభివృద్ధి అన్నది ఎప్పుడు కనపడుతుందంటే నీకు మొదట ఓర్పు ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. నా అభివృద్ధికి కారణం ఈరోజు నాకు ఓర్పు ఉండాలి. చెప్పండి గట్టిగా. అభివృద్ధికి ఏం కావాలి? ఓర్పు కావాలి. నీ ఓర్పు ఎప్పుడైతే ఉంటుందో ఆ ఓర్పు నీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. నేను చాలాసార్లు చూశా. నేను అనుభవంతో చెప్తున్నా. దేవుడు నాకు అనేకమైన పాఠాలు నేర్పించినప్పుడు ఆ ఓర్పు ఏం చేస్తుందంటే నీకు వాగ్దాన ఫలం ఏంటో నీకు తినిపిస్తుంది. నీ జీవితంలో ఇప్పటిదాకా ఏదైతే నువ్వు చూడలేకపోయావో, ఏ వాగ్దానాన్ని అయితే నువ్వు అనుభవించలేకపోయావో, ఏ వాగ్దానం అయితే నీ జీవితంలో కనులారా చూడలేకపోయావో, ఆ వాగ్దాన ఫలంలోకి నువ్వు వెళ్ళాలి అని అంటే దేవుడు మొదట నీ జీవితంలో కార్యాలు చేయవాడుగా కనబడాలి. అందుకే 11వ వచనం చదవండి ఒకసారి. హెబీలు రాసిన పత్రిక అనగా 6వ అధ్యాయం 11వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేత వాగ్దాన ఫలమును స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకోవాలట. ఆమెను చెప్పండి గట్టిగా. వాగ్దాన ఫలాన్ని అనుభవించిన వారిని పోలి నడుచుకోవాలి. వాగ్దాన ఫలాన్ని పోలి అనుభవించింది ఎవరు? అబ్రహాము వాగ్దాన ఫలాన్ని అనుభవించాడు. ఇప్పుడు అబ్రహామును పోలి నువ్వు నడుచుకోవాలి. ఇస్సాకు వాగ్దానం నమ్మాడు, నువ్వు పోలి నడుచుకోవాలి. యెహోషువ వాగ్దానం నమ్మాడు, పోలి నడుచుకోవాలి. ఇప్పుడు నీ జీవితంలో ఏలియా దేవుని కొరకై శూరకార్యాలు చేసేవారిగా నిలబడ్డాడు, నువ్వు ఏలియాను పోలి నడుచుకోవాలి. మీకు ఎంతమంది గుర్తుందో కానీ దైవజనటువంటి యోహాన్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా మా పితరుల మీద ఉన్న అభిషేకం అంతయు ఈరోజు మా మీదకు వచ్చినట్లుగా నీ ద్వారం తెరువు అని ప్రార్థన చేశాడు. ఎంతమందికి ఆ ప్రార్థన అర్థమైందో తెలియదు కానీ నా చిన్న ఈ గ్రహశక్తికి మాత్రం ఆ ప్రార్థన నన్ను గట్టిగా పట్టింది. నా పితరుల మీద ఉన్నటువంటి అభిషేకపు తైలము, నా పితరుల కాలంలో దాచబడినటువంటి ఆ వాగ్దాన ఫలములో ఉన్నటువంటి ఆశీర్వాదము, ఆ పితరులు ఏదైతే ఆ విశ్వాసపు యాత్రలో ప్రయాణించే వాళ్ళు ఎలాగైతే ప్రయాణించారో, వారు ఏ రీతికైతే నీ కొరకే శూరకార్యాలు జరిగించారో వారిని పోలు నడుచుకున్నట్లు ఈరోజు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్లు ఈరోజు నేను వాగ్దాన ఫలాన్ని తినబోతున్నాను. కొట్టు చప్పట్లు గట్టిగా. వాగ్దాన ఫలాన్ని నువ్వు తినాలి. వాగ్దాన ఫలం తినాలంటే నీ పితరులను చూడాలి. వాగ్దాన ఫలం చూడాలంటే ఆదాం పాస్టర్ గారిని చూడాలి. వాగ్దాన ఫలం చూడాలంటే దైవజనుల ఆదాము గారిని చూడాలి. ఒకరోజు నేను అంకుల్తో పాటు కూర్చొని ఉన్నా రాత్రిపూట. ఒకరోజు స్టే అయినా నేను ఇక్కడ. స్టే అయితే ఇద్దరం కలిసి కూర్చొని నాతో చాలాసేపు మాట్లాడతాడు. మాకున్న అనుబంధం అటువంటిది. అంతే, ఎలా ఉన్నారు అంకుల్, మీరు బాగున్నారంటే బాగున్నాను ఆయన నాతో బాగా మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, అంకుల్ మీకు ఈ మందిరము ఆ మందిరం కనబడుతున్నాయనంటే నేను మిమ్మల్ని తక్కువగా చూడను. ఎందుకంటే మీ మోకాల ప్రార్థన ఎంతో మీ పరిచర్య అంత కనబడుతుంది. ఒకని పరిచర్య ఎక్కడ కనబడుతుందంటే వాళ్ళ మోకాళ్ళ మీదనే కనబడుతుంది. ఆమెను చెప్పండి గట్టిగా. మీ మోకాళ్ళ మీదనే నీ పరిచర్య కనబడుతుంది. మళ్ళీ చెప్తున్నా, నేనైనా మనకైనా ఎవరికైనా అంతే. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. నీ మోకాళ్ళ జీవితమే నీ పరిచర్యను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఆదాం పాస్టర్ గారు ఏం చెప్పారంటే, అదిగో బిడ్డ ఆ బోయపాలెంలో ఉన్నాయి చూసే నల్లటి కొండలు, ఆ కొండల్లో వెళ్ళి రాత్రిపూట నేను విజ్ఞాపన చేసేవాడిని. అక్కడికి వెళ్తే 2 రోజులు 3 రోజుల దాకా మేము రాము, అక్కడే ప్రార్థనలో ఉండి ఆ తర్వాత నన్ను తిరిగి ఇళ్ళకు వచ్చి కూటం పెట్టేవాళ్ళం. ఆ కూటం పెట్టినప్పుడు అనేకులు దేవుని వాక్యం విని ప్రభువులోకి వచ్చారన్నారు. హల్లెలూయా. ఇక్కడున్న ఈ మాట పెద్దవారికి తప్ప ఎవరికి అర్థం కాదు. ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఎవరికి అర్థం కాదు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరికి అర్థం కాదు. ఎవరికి అర్థమవుతుందంటే ఆయనతో పాటు ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించడానికి నేర్చుకున్నారే వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. ఆ పెద్దవాళ్ళని అడిగి చూడండి, ఏంటమ్మా ఇలా చెప్పారు మణిబాబు గారు అంటే అప్పుడు చెప్తారు, అవునయ్యా ఆ రోజుల్లో ఆదాం పాస్టర్ గారు ఆ కొండల్లోకి వెళ్ళి ఆ నల్లటి కొండల్లో రాత్రిపూట వెళ్ళి ఆయన ప్రార్థన చేసి తిరిగి వచ్చేవాడట. ఆ ప్రార్థన ప్రతిఫలమే బిడ్డ ఈరోజు మన ఈ సంఘాలు. ఆమెను చెప్పండి గట్టిగా. ఆ ప్రార్థనా ఫలాలే మనకి ఇవ్వబడిన పరిచర్య, ఆ ప్రార్థనా ఫలాలే మనకి ఇవ్వబడిన కుటుంబం. ఈరోజు వాళ్ళ 3 బిడ్డలు దీవించబడడానికి కారణం ఏంటంటే వారు దేవుని యొక్క ప్రార్థనా ఫలాలుగా ఎదిగారు. పాస్టమ్మ గారు ఎటువంటి పరిచర్య చేస్తుంటే ఈ ఫలాలు అనుభవిస్తున్నారు. నేను అంటున్నా, మీరైతే ఈ కట్టడాలు చూస్తున్నారు, మీరైతే అక్కడ అందమైన ఆ 2 అంతస్తుల చర్చిని చూశారు, కానీ నేనైతే ఆ చర్చి కిందన్న పునాదులు చూశాను బిడ్డ. ఎన్నోసార్లు ఈ మాట నేను ప్రసంగంలో చెప్పాను, అవునా కదా, చెప్పాను లేదా? ఎన్నోసార్లు చెప్పాను. పునాదుల కింద ఉన్న కన్నీళ్ళు నేను చూశాను. ఇప్పుడు ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే, ఆ యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకొని ఆ వాగ్దాన ఫలం నువ్వు తినాలంటే ఓర్పు కావాలి. ఆ ఓర్పుతో పాటు సహనం కావాలి. సహనం ఉన్న వారికి మాత్రమే ఆ వాగ్దానం స్వతంత్రించుకుంటారు. వాగ్దాన ఫలాన్ని వాళ్ళు తింటారు. కొట్టు చొప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు ఓర్పు వాగ్దాన ఫలాన్ని నీకు అందిస్తుంది. 6వది ఏంటి?
ఓర్పు ఏం చేస్తుంది? వాగ్దాన ఫలాన్ని అందిస్తుంది. 7వది చివరిగా చదివి ప్రార్థన చేసుకుందామా? రండి. 7వది అందరు బైబిల్ తీయాలని కోరుకుంటున్నా. దొంగలు చాలామంది బైబిల్ తీయరు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. కొంచెం ట్రిపుల్ పెడితే బాగుంటుంది. ట్రిపుల్ స్టీరియో. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకు రాబోవు శోధన కాలములో నేనును నిన్నును కాపాడుదును. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎక్కడ దేవుడు కనపడతాడంట? ఓర్పు అంట శోధనలో నుండి కాపాడుతుందట. ఓర్పు ఏం చేస్తుంది? చివరిగా 7వదిగా శోధనలో నుండి కాపాడుతుంది. చెప్పండి చెప్పండి గట్టిగా. శోధనలో నుండి కాపాడుతుంది. శోధనలో నుండి ఓర్పు ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఆ ఓర్పు ఏంటనంటే రాబోయే కాలంలో ఉగ్రత దినములలో ఎక్కడెక్కడైతే దేవుని ఉగ్రతకు ఈ భూమి మీద కుమ్మరించబడుతుందో ఆ దినాన ఎవరైతే ఈ ఓర్పు కలిగి వాక్యాన్ని గైకుంటారో, వాక్యమైన క్రీస్తును హృదయంలో చేర్చుకుంటారో, ఆ వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోక నివాసులను శోధించడానికి ఆయన భూలోకానికి పంపినటువంటి ప్రతి శోధనంతటి మీద తన పిల్లలకి ఏ హాని కాకుండా దేవుడు కాపాడుతాడు. ఆమేన్. ఇప్పుడు గలిలయ సముద్రం ఎర్రగా అయిపోయినా మన నీళ్లు ఎర్రగా మారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ చెప్పండి గట్టిగా. మన గుంటల్లో కానీ బావుల్లో కానీ ఎక్కడికక్కడ ఎర్రగా నీళ్లు మారు. ఆమేన్ చెప్పండి. ఎందుకు మారమంటే ఓర్పు అంట. ఎవరి కోసము? క్రీస్తు కొరకు. క్రీస్తు కొరకు, వాక్యము కొరకు ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో. ఎంత దినాల్లో నీకు కావాల్సింది? వాక్యం కొరకు ఓర్పు కావాలి. యు హావ్ టు ద పేషెన్స్ ఫర్ ద వర్డ్. నువ్వు దేవుని యొక్క వాక్యం కొరకు ఎప్పుడైతే ఒక ఓర్పు కలిగి నువ్వు దేవుని మాటను వింటావో, ఓర్పు కలిగి దేవుని మాటను ఎప్పుడైతే గట్టిగా పట్టుకుంటావో, అప్పుడు దేవుడు శోధన కాలం అంతట్లో నేను దేవుడు కాపాడుతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళు చేయి చెప్పండి. కై కూడా சொல்லுங்க, కై కూడా சொல்லுங்க, కై కూడా சொல்லுங்க, ஒரு మాట சொல்லுங்க. ఏనంగా రాబో కాలంలో ప్రతి శోధన నుండి దేవుడు నన్ను కాపాడుతున్నాడు. నా ఓర్పు ద్వారా శోధనలో నుండి నేను కాపాడబడబోతున్నాను. ఆమేన్ చెప్పండి. లాక్ అయిపోవాలి. ఆమేన్ చెప్పండి. మళ్ళీ గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఓర్పు ఏం చేస్తుందంటే శోధన నీకు రానికుండా కాపాడుతుంది. ఏ శోధన నుండి ఇంటికి పోతానే నేను ఒక ప్రార్థన చేస్తా. ఏమని ప్రార్థన చేస్తా? ప్రభువా, ఎవరైనా ఇంటికి వెళ్తున్నానంటే రైనా వీళ్ళని ఏమనకూడదు. ఆమేన్. వాళ్ళ నేత్రాలు మూసేస్తున్నా. వాళ్ళ నోళ్ళు నాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అర్థమైందా? వాళ్ళకి నా మీద దయ కలుగు చేయి. వారి మాటలన్నీ నాకు అనుగుణంగా మాట్లాడి సహాయం తెచ్చి ఆశీర్వాదం వచ్చిందమే వారి నోటుంచు. ఈ ప్రార్థన అంతా చేసిన తర్వాత ఆ ఊరు పొలిమేరులే కానీ ఆ ఊరిలో కానీ ఈవెన్ ఈ ఊర్లోకి వచ్చినప్పుడు కూడా నేను భాషలతో ప్రార్థన చేసుకొస్తున్నాను. మనసు లేదంటే లార్డ్, the without the any voice shall not be rise for against to me, but I bind all the mouths. Amen. ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాదాన్ని విడుదల చేస్తావో దేవుడు అంధకార శక్తుల మీద నీకు విజయాన్ని ఇస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అంధకార శక్తుల మీద నీకు విజయం ఇస్తాడు. అది ఎటువంటి విజయమో చెప్పిన నేను, అది ఆత్మ కలిగించి అత్యధికమైన విజయం దేవుడు మీకు ఇస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అందుకే ఆ వాగ్దానం మూలంగా మీరు అత్యధికమైన విజయాన్ని పొందేవారంగా దేవుడు మనల్ని చేస్తాడు. ఈరోజు దేవుడు మనకు ఓర్పు ఏం చేస్తుందంట? మనకి శోధన కాలంలో నుంచి కాపాడుతుంది. ఎంత శోధన నీకు రాదు ఇంకా. ఆమేన్ చెప్పండి గట్టిగా. గత కాలంలో మన మందిరం మీదకి ఎంతెంత శోధన అయితే వచ్చిందో, మన పరిచర్య మీదకి ఎక్కడైతే శోధన వచ్చిందో ఆ శోధన అంతా దేవుడు తప్పించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రతి శోధన తొలగించబడబోతున్నది. ప్రతి దీవెన మనకి ఇప్పుడు ఆశీర్వాదకరంగా మార్చబడబోతుంది. ఇప్పుడు 7 మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట ఏంటంట? రెండవది ఓర్పు గొప్ప కార్యాలు చేస్తుంది. మూడవది ఓర్పు పట్టుదలతో కూడిన ప్రార్థన. నాలుగవది ఓర్పు లేఖనము వలన ఆదరణ. 5 దీర్ఘశాంతంతో కూడిన ఓర్పు. వాగ్దాన ఫలంతో కూడిన ఓర్పు. 7